ఎలా ఉన్నారు అని అడగకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు బాగానే ఉంటారు. అన్నయ్యని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, చిరంజీవి గారిని అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి, చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగారు కాబట్టి మీరెప్పుడు బాగానే ఉంటారు. ఇప్పుడు ఇంకా బాగుంటుంటారు, ఎందుకంటే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో మీరందరూ పార్ట్ అయ్యారు కాబట్టి. సో ఒక్కసారి మీరు ఓ వేసుకుంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. సినిమాలు చేసి స్టార్గా మారి మామూలుగా అయితే అభిమానుల్ని సొంతం చేసుకుంటూ ఉంటారు, కానీ ఆయన సినిమా ఇండస్ట్రీకి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి భక్తుల్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఆయన మీద అభిమానమే కాదు, ఆయన మీద భక్తి ఉంటుంది మనందరికీ. ఆయన సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారి పేరుకి నాకు తెలిసి ఆయన మకుటం లేని మహారాజు అంటాం కదా, అలా ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్ హిట్లు, సూపర్ సక్సెస్లు, ఎంతో అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకున్న మహారాజు మన చిరంజీవి గారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు, అది కూడా ఫ్యాన్స్ అందరూ నిర్వహిస్తున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడికి విచ్చేసిన మొదటి రో నుంచి చివరి రో వరకు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పటికీ ఇలానే ఎన్నో అద్భుతమైన విజయాల్ని మనందరికీ అందించాలని, ఎన్నో అద్భుతమైన సక్సెస్లు ఆయన లిస్ట్లో వేసుకుంటూ ముందుకు సాగాలని, ఎప్పటికీ ఇలానే మనల్ని ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో మొదలుపెట్టే ముందు చిరంజీవి గారు అంటే సినిమాల్లో పాటలు, పాటల్లో స్టెప్పులు కదా, ముందు పాటలతో మొదలు పెడదాం అని అనుకుంటున్నాం అనమాట. ఏది ఈ చివర ఆవిడ చిరంజీవి గారి కోసం వచ్చారు కదా, మీరైతే మాట్లాడదాం, మీ అందరితో కూడా మాట్లాడదాము. ఇంకాసేపట్లో వారి చిత్రంలోని పాటలు విందాం, వారి చిత్రంలోని మాటలు విందాం, ఆయన చిత్రంలో ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూద్దాం ఇక్కడ. సో దానికంటే ముందు గౌతమ్ అండ్ టీమ్ పాటలతో మిమ్మల్ని అందరినీ మరింత ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, మరింత ఆ ఎనర్జీని నింపడానికి, ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా వాళ్ళని పిలిచేస్తున్నాం. గౌతమ్ అండ్ టీమ్ ఇప్పటి వరకు సెట్ చేశారుగా, శృతి లయ అన్నీ సెట్టా మీ బ్యాండ్లో? ఓకే, నేను పక్కకి జరుగుతాను, మీరు స్టార్ట్ చేయండి. ఒకసారి మీరు చప్పట్లు కొట్టండి వారు పాడే ముందు. మీరు కూడా కావాలంటే కలపొచ్చు అలా శృతి లయ, మీలోని సింగర్లను బయటకు తీయొచ్చు మధ్యలో. సో ఇప్పుడు మరాకాస్ బ్యాండ్ టీమ్ మిమ్మల్ని అందరినీ చిరంజీవి గారి పాటలతో ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. Sampangi Group presents Megastar birthday event celebrations, powered by Bondada Groups, KLM Fashion Mall, Keep Loving More, Olive Mithai. Associate sponsors MMN, and today's event by J Media Factory. Today's event music partner Aditya Music. Sampangi Group presents Megastar Chiranjeevi Gari birthday celebrations, powered by KLM Fashion Mall, Keep Loving More, alage Bondada, Olive Speed, and today's event by J Media Factory, Innovation Infrastructure at one place, and music partner Aditya Music, media partner Suman TV, and associate sponsors MMN, Meeting Million Networks, broadband partner Excel Media. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఇవాళ వారి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, సినీ ఇండస్ట్రీలోనే కాదు వేరే రంగాల్లో కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఎంతో అడ్మైర్ చేస్తూ ఉంటారు మన బాస్ని, మన చిరంజీవి గారిని. అలా ఒక అడ్మైరర్ ఉన్నారన్నమాట ఇక్కడ. ఆయన కూడా ఎంతో మంచి పొజిషన్లో ఉండడం జరిగింది, డయాబెటిక్ డాక్టర్ ఆయన. ఇవాళ ఇక్కడికి ఈ కార్యక్రమంలోకి ఆయన విచ్చేయడం చాలా చాలా ఆనందదాయకం. సో డాక్టర్ సురేందర్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో ఆయనకి సంబంధించిన ఏవి ఒకటి చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. Play the AV.
వైద్య రంగంలో ఆయన ఒక దార్శనికుడు. మధుమేహంతో పోరాడుతున్న వ్యక్తులకు ఆయన ఒక ఆశాజ్యోతి. రెసిస్టెన్స్, హోమా, స్థూలకాయం, మధుమేహ వ్యాధిని వైద్య రీసెర్చ్ సెంటర్లో నిర్ధారణ చేయడం ఆయన యొక్క ప్రత్యేకత. ఆయన ఒక ప్రొఫెసర్గా ఎన్నో సెమినార్లు, కాన్ఫరెన్సులు మన భారతదేశం అంతటా ఎన్నో వైద్య కళాశాలలో చెప్పడంలో ఆయనే సాటి. కోవిడ్ వ్యాధిపై మొదటి పుస్తకం రాసిన భారతీయుడు. మధుమేహాన్ని తిప్పికొట్టడంలో ఆయనే దిట్ట. వైద్య మార్గదర్శకుడు. వైద్యులకే ఆయన ఒక స్ఫూర్తి. ఆరోగ్యకరమైన జీవన ప్రయాణం వైపే ఆయన ఉద్యమం. ఆయనే మన ప్రొఫెసర్ డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ గారు. మెడిసిన్ ప్రొఫెసర్గా ఎంతో మంది విద్యార్థులకు ఆయన ఒక ఆదర్శం. వైద్య రంగంలో 4 ప్రభావవంతమైన పుస్తకాలు వైద్య నిపుణులకే చాలా ఉపయోగపడ్డాయి. 25 సంవత్సరాలుగా 1000కు పైగా ఉచిత డయాబెటిక్ క్యాంపులు నిర్వహించడం, ఉచిత వైద్య అందించడం ఆయన గొప్ప మనసుకి సాటి. వైద్య విద్యపై డిజిటల్ రంగంలో యూట్యూబ్లో ఆయన ఒక సంచలనంగా నిలిచారు. గచ్చిబౌలిలోని హోమా హెల్త్ కేర్ వ్యవస్థాపకుడిగా అనేకమైన సేవలు అందించారు. డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ కేవలం వైద్యుడే కాదు, అతను ఒక ట్రయల్ బ్లేజర్. డాక్టర్ ముద్దు కృష్ణ ఒక విద్యావేత్త, ఒక వైద్యుడు, ఎంతో మంది జీవితాలను కాపాడినటువంటి ఒక గొప్ప వైద్యుడు, గొప్ప మానవ సేవ కలిగినటువంటి వ్యక్తి. డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ కేవలం వైద్యుడే కాదు, అతను ఒక ట్రయల్ బ్లేజర్, ఒక గొప్ప విద్యావేత్త, వైద్యుడు, ఎంతో మంది జీవితాలను కాపాడిన వంటి ఒక మార్గదర్శకుడు. అంతేకాకుండా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేసిన వంటి గొప్ప మనసున్న వ్యక్తి. మరి వైద్య రంగంలో ఆయన ఒక స్ఫూర్తిగా, వైద్య రంగానికి ఒక కీర్తిగా ముందుకు సాగుతున్న డాక్టర్ సురేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, ఆల్రెడీ వేదిక మీదకి రావడం జరిగింది, వారిని బొకేతో స్వాగతించవలసిందిగా స్వామినాయుడు గారిని కోరుకుంటున్నాం. అఖిల భారత చిరంజీవి గారి వ్యవస్థాపకులు స్వామినాయుడు గారు బొకేతో స్వాగతిస్తున్నారు. అండ్ ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఫ్యాన్స్ అందరికీ, ఒక అన్నగారికి, మెగాస్టార్ గారికి, పవర్ స్టార్ గారి ఇద్దరు 1000 ఇయర్స్లో ఒకసారి పుడతారు అన్నగారితో పాటు పవర్ స్టార్ 2 రాష్ట్రాలకి మనకున్నారు. మా ఉద్దేశం ఒక డాక్టర్గా ఈ టైంలో మీ టైం వేస్ట్ చేయకూడదు. 3 ముక్కలు. మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఉచితంగా, మళ్ళీ వాళ్ళ ఇళ్ళలో ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళకు ఉచితంగా మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రతి నెల వాళ్ళకి ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం. కాబట్టి మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఫ్రీగా షుగర్ డయాబెటిక్ క్యాంప్ చేస్తున్నాం. రెండోది, మన చిరంజీవి గారి అన్నగారి పెద్ద ఆయన ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి. 30 సంవత్సరాల క్రితం రక్తం దానం చేయాలంటే భయపడే ప్రజలకి బ్లడ్ బ్యాంక్ పెట్టి దారి చూపించారు. మళ్ళీ ఇప్పుడు మన దేశంలో షుగర్ లేకుండా ఉండాలని అన్నగారు తపనతో నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చారు. మన జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ప్రతి నెల మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఫ్రీగా షుగర్ క్యాంప్ చేస్తున్నాం. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మూడోది, మన ఎవరైనా కానీ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరఫున కానీ మన అభిమానులు కానీ ఏ ఊర్లో అన్నగారి తరఫున ఫ్రీ షుగర్ క్యాంప్ చేయదలుచుకుంటే మన టీం అంతా రెడీగా ఉంటుంది. మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఇన్సులిన్ అనేది మన బాడీలో ఉంది, దాని ద్వారా షుగర్ తగ్గించుకోవచ్చని HOMA హోమా అనేది ఇన్సులిన్ టెస్ట్ పేరు. అది అన్నగారి దయ వల్ల స్టార్ట్ చేయగలిగా. నెక్స్ట్ మా పవర్ స్టార్ గారిని కలుస్తా. మనం ఐపీలో స్టార్ట్ చేస్తాం బ్రదర్. ఈ షుగర్ లేకుండా చేసే దాంట్లో పవర్ స్టార్ గారు ఖచ్చితంగా నాకు సాయంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రతి జిల్లాలో మనం ఒకరికొకరు సాయంగా ఉంటాం, ఒకరు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. సో మరొకసారి డాక్టర్ సురేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వినపడుతుంది. మీరందరూ డిప్యూటీ సీఎం గారి తాలూకా కదా, మేము కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకా. కానీ ఆ డిప్యూటీ సీఎం గారు ఎవరి తాలూకా? మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా.
రామలక్ష్మణుల్ని పురాణాల్లో విన్నాము, కానీ ఆ రాముడు చిరంజీవి గారైతే ఆ లక్ష్మణుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గెలిచిన తర్వాత వారి అన్నగారికి చేసిన పాదాభివందనం చూసాము. సో ఆ కుటుంబంలో ఆప్యాయతల్ని చూసాము. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి సినీ రంగ ఈ జర్నీ అయితే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ వారి కుటుంబం కూడా అని చెప్పాలన్నమాట. ఆయన కుటుంబాన్ని ఆయనని ప్రేమించే కుటుంబాన్ని, ఆయన్ని అభిమానించే కుటుంబాన్ని అన్నిటినీ ముందుకు తీసుకొని ఆయన అద్భుతమైన సక్సెస్తో ముందుకి నడుస్తూ ఉంటారు. అందుకనే అన్నాను, మకుటం కాదు, సూపర్ హిట్లు సూపర్ సక్సెస్లు అన్న కిరీటాన్ని ధరించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. వారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా వారిని గుండెల్లో పెట్టుకొని అభిమానించే, ప్రేమించే వారి సమక్షంలో జరగడం, వారే స్వయంగా చేయడం ఎంతో ఎంతో ఆనందదాయకం అని చెప్పాలి. సో దట్స్ అబౌట్ Olive Mithai and Sampangi Group's presence. Megastar Chiranjeevi Gari birthday celebrations event powered by KLM Fashion Mall, Bondada Groups, associate sponsors, Meeting Million Networks, and alage Olive Mithai kuda ivala superb ga maniki sponsor cheyadam jarindi. And today's event music partner Aditya Music, media partner Suman TV, broadband partner Excel Media. Today's event by J Media, innovation infrastructure at one place. సో ఇక పాటలు విన్నారుగా మీరు. చిరంజీవి గారి మోస్ట్ అంటే బిగ్గెస్ట్ హిట్స్ ఆల్బమ్స్ అన్నీ మనం విన్నాము ఆదిత్య మ్యూజిక్ ద్వారా. 36 సంవత్సరాలు అయింది ఆదిత్య మ్యూజిక్ అనేది మొదలయ్యి అనమాట. అఫ్కోర్స్ ఎన్నో సూపర్ హిట్లు, ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ సినిమాల్లోని పాటలు మనందరినీ చేరుకున్నాయంటే అది ఆదిత్య మ్యూజిక్ ద్వారా అని చెప్పాలన్నమాట. మెగాస్టార్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన ఇంద్ర, శంకర్ దాదా, MBBS, జై చిరంజీవ, ఠాగూర్, స్టాలిన్ అండ్ జగదేక వీరుడు, అతిలోక సుందరుడి, బావగారు బావున్నారా, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ మనందరికీ అందించడం జరిగింది. మరి ఇవాల్టి ఈ ఈవెంట్కి కూడా మ్యూజిక్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది ఆదిత్య మ్యూజిక్ అని చెప్పాలి. మరి ఇవాల్టి అంటే పార్ట్నర్గా వ్యవహరిస్తూ ఆయనకి బర్త్డే విషెస్ కూడా చెప్పేస్తుంది అని చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా వైపు నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక పాటని మన ముందు తీసుకొని రావడానికి, తనది తెలుగు భాష కాదండి, అఫ్కోర్స్ త్రివిక్రమ్ గారు అన్నట్టు భావానికి భాష అవసరం లేదు, అలానే పాటకి కూడా భాషతో సంబంధమే లేదు డెఫినెట్గా. సో తను చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో షోలాపూర్ నుంచి, మహారాష్ట్ర నుంచి మన దగ్గరికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో తన పాట మనందరికీ వినిపించబోతుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా అనితకు ఒక్కసారి మీరు చప్పట్లతో స్వాగతం పలికితే బాగుంటుంది. చాలా దూరం నుంచి అభిమానాన్ని మూట కట్టుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది. అనిత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. షోలాపూర్ నుంచి హైదరాబాద్కి లాక్కొచ్చిందనమాట అనితని. ఎస్, అయితే ఇక్కడ అందరూ అభిమానులే. ఆ అభిమానుల్లో ఇంకో అభిమాని పిలుద్దామా? అఫ్కోర్స్ ఆయన పర్ఫార్మెన్స్కి కూడా మనం చాలా పెద్ద అభిమానులు అనమాట. యాక్టర్గా ఆయన కెరియర్ స్టార్ట్ అయింది, కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, కానీ చాలా లేటెస్ట్గా స్టార్ట్ అయిందని చెప్పాలన్నమాట. రీసెంట్గా ఆయన హీరో కూడా అయిపోయారు. మ్యూజిక్ షాప్ మూర్తి అని ఒక చిత్రంతో మనందరినీ పలకరించడం జరిగిందనమాట. సో అద్భుతమైన నటుడు అజయ్ ఘోష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో, ఎన్నో మంచి మంచి పాత్రల్లో ఆయన్ని చూడడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన స్పెషల్గా కనిపిస్తారు వేదిక మీదకి వస్తున్న ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా. అలానే స్పెషల్గా మనందరినీ అలా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటే, చూసారా? సో స్వామినాయుడు గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపకులు స్వామినాయుడు గారి చేతుల మీదుగా బొకేతో వారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అజయ్ ఘోష్ గారు. ఎట్టా ఉండరు స్వామి, పండగ ఈరోజు కదా. అయితే నాకొక్క 5 నిమిషాలు టైం ఇస్తే మీతో నేను మాట్లాడాలి. కొంచెం ఖచ్చితంగా మీతో మాట్లాడడానికే ఈరోజు వచ్చాను నేను అడిగి. మనిషి పుట్టుక ఒక వరం, పదుగురు మెచ్చినప్పుడు అది మనోహరం అంటారు. ఏ కారణం లేకుండా మనిషి ఈ భూమి మీదకి రాడు. నువ్వైనా, నేనైనా, ఆయనైనా. అయితే
వచ్చిన పనిని గుర్తించి ఎందుకు పంపించాడో ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయగలిగినోడే అత్యుత్తమ శిఖరం మీద ఉంటాడు. అట్లా ఉన్నోడే ఆయన. అయితే ఆయన మామూలు మనిషిగానే వచ్చాడు. ఎవరో తెలుసా? నటరాజ స్వరూపం అది, నటరాజ అంశ. ఆయన ఆంజనేయ భక్తుడైన ఆంజనేయుడు కూడా శివుడే. మానవ రూపంలో వచ్చినప్పుడు మానవుడు పడాల్సిన కష్టాలన్నీ పడ్డాడు. ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఈ రోజున మెగాస్టార్ కొన్ని వేల మందికి కాదు, కొన్ని లక్షల మందికి కాదు, కొన్ని కోట్ల మందికి ఆయన జీవితం ఆదర్శంగా ఉంటుంది తెలుసా? ఇందులో ఇక్కడ ఉన్నోళ్ళలో ప్రతి ఒక్కడికి ఏదో సందర్భంలో ఆయన ప్రభావాన్ని చూపించుంటాడు. అది ఒప్పుకోవాలా. నా మీద కూడా నేను తిరిగే ప్రపంచం వేరైనా నా వయసులో ఉన్నప్పుడు ఈయనొక్క సినిమాలు చూసేవాడిని నేను. అభిలాష, ఖైదీ. నా జీవితంలో ఎంత గొప్పగా చూసింది ఎవడంటే ఎన్టీఆర్ గారిని, తర్వాత ఈయన్నే. అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయన ప్రయాణం ఉందే, దాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఎన్ని ఆవేదనల రాత్రులు, ఇన్ని క్షోభ కలిగించే సంఘటనలు, ఎన్నని చెప్పాలి. ఎత్తులు పల్లాలు కష్టాలు ఎన్ని దాటుకుంటా ఒక్క రోజులో రాలా ఆయనకి సక్సెస్. ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకునే ఆ శక్తి ఒక్క రోజులో రాలా. ఆయన దైవాంశ సంభూతుడైన మనిషిగా పుట్టాడు కాబట్టి ఇన్ని కోట్ల మందిని రంజింపజేయడానికి, ఆహ్లాదపరచడానికి ఒక కార్యక్రమం మీద వచ్చాడు కాబట్టి ఆ స్థాయికి చేరుకోవడానికి మానవుడు పడాల్సిన కష్టాలన్నీ ఆ శివుడు రూపంలో ఉన్న ఈయన పడ్డాడు. ఈ రోజున ఈయన కంటే డబ్బున్నోళ్ళు ఉండొచ్చుగాక, కోటీశ్వరులు ఉండొచ్చుగాక, కానీ ఇన్ని కోట్ల మంది మనసుల్లో గూడు కట్టుకున్నోడు ఎవడన్నా ఉండాడా? ఆయన వచ్చిన పని పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా పూర్తి చేయడానికి అప్పుడు ప్రజా రాజ్యం నుంచి ఒక్క అడుగు వెనక్కేశాడు. ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ ఉన్నాడు. నువ్వింకా ఇన్ని కోట్ల మందిని రంజింపజేయాలి, వినోదపరచాలి, వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ కార్యాన్ని ఆయన భుజానేసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడో, ఎంత చెమటోడ్చాడో. కోట్లు సంపాదించే అవకాశం ఉన్న తృణప్రాయంగా వదిలిపెట్టి ఎవరి కోసం వచ్చాడు? మన కోసం. అయితే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. ఈ క్రెడిట్ మీది. ఒక మనిషి మీద ఉన్న అభిమానం, మెగా స్టార్స్ మీద ఉన్న అభిమానం వేరే రూపంలో ఒక 5 కోట్ల మంది జనం అంధకారంలోకి వెళ్లకుండా, అడుక్కు తినకుండా కాపాడింది. వలస పోకుండా కాపాడింది మీ అభిమానమే. ఒక మనిషి మీద ఉన్న అభిమానం, 2 అన్నదమ్ముల మీద ఉన్న అభిమానం, ఓటు అనే రూపంలో, మీ అభిమానం ఓటు అనే రూపంలో
ఒక రాష్ట్రాన్ని కాపాడింది. ఆ ఘనత మీదే, ఆ ఘనత మీది. అంత ఘనత కూర్చడానికి, ఆ శక్తి రావడానికి మీకు మూలం ఈ మనిషి. ఈ మనిషి చేరుకోవలసిన స్థాయిని చేరుకున్న తర్వాత తనని ఈ స్థాయిలో పెట్టిన జనం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో నేను చెప్పాల్సిన పల్లె. అభిమానులుగా మీ అందరికీ తెలుసు. మీలో రక్తదానం చేస్తున్నారు, నేత్రదానం చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి కరోనా టైంలో ఎవడు చేయని సాహసం ఆయన చేశాడు. కార్మికులకి ఎంత సాయం చేశాడు. ఇయే కాదు, ఎన్నో రకాలుగా ఆయన ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి ఆ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇప్పుడు మీతో నేను మాట్లాడాలనుకున్నది ఒకటి. ఒక మనిషి జీవితాన్ని మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అభిమానులు అంటే మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో గుర్తించి ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. మీ జీవితాల్లో కూడా ఆయనంత స్థాయికి చేరుకోలేకపోయినా ఒక స్థాయికి చేరుకోవాలి. తల్లిదండ్రులు గర్వపడాలి, సమాజం గర్వించాలి, సమాజం పురోభివృద్ధి కావాలి, దేశం పురోభివృద్ధి కావాలి. అప్పుడే ఆయన మీద ఉన్న అభిమానానికి సరైన నిర్వచనం. అదే ఆయన కోరుకునేది. ఆయన కలలగంటుంది కూడా అదే. నా అభిమానులంటే చిరంజీవి అనే కొణిదెల శివశంకర ప్రసాద్ అనే వ్యక్తి కోరుకునేది, ఆయన అభిమానించే అభిమానులుగా కోరుకునేది మీరు కూడా ఆ స్థాయికి చేరాలని, ఆయన ప్రారంభించిన కార్యాలని ముందుకు తీసుకెళ్లాలని. కాబట్టి ఈ సందర్భంగా గౌరవనీయులైన చిరంజీవి గారికి, ఆ శివుడికి, శివస్వరూపానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. నేను ముందు చెప్పినట్టు ఆయుష్మాన్ భవ, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఇంకా మీరు చేయాల్సిన కార్యాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే భాగంలో అభిమానులుగా, నేను ఒక అభిమానిగా నేను ముందుంటాను, మీరు ముందుంటారు, అందరూ ముందుండి నడిపిద్దాం. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన మనసులో ఉన్న అభిమానం చిరంజీవి గారి పట్ల అది వినిపించింది ఆయన స్పీచ్లో. ఓకే, మర్చిపోయే ఒక మాట, నేను రామ్ చరణ్ గారి బర్త్డేకి రాలేకపోయా. ఎందుకంటే రామ్ చరణ్ గారితో ఉన్న నాకు అనుబంధం వేరు. ఆ పిల్లోడు నిజంగా చిరంజీవి గారిని ఒక్కసారే నేను చూసింది, అది రంగస్థలం షూటింగ్లో. ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటా నేను. ఆయన వచ్చాడు సెట్కి, అందరూ ఆయన చుట్టూ చేరుతున్నారు, మనకెందుకు వచ్చిన గొడవలుగా ఆయన అని నేను పక్క వెళ్ళిపోయా. ఆయన వచ్చేసి నన్ను దూరంగా చూస్తా, ఎవరు రామ్ చరణ్ గారు అని కాదు స్వామి పిలుస్తున్నాడు అనుకున్నా. నన్ను పిలిచి నన్ను వాళ్ళ నాన్నగారికి ఇదిగో ఈ మహామనిషికి పరిచయం చేస్తే కూర్చున్నోడు లేచాడు రా స్వామి ఆయన. అది సంస్కారం. నేను ఎవరిని పిపీలకం, ఆయన ముందు కూర్చున్నోడు లేచి నమస్కారం అండి అని అన్నాడు. పలానా ఏరియా చీరాల ఎన్నంటే అప్పుడు అడిగాడు, రాజుగారు బాగున్నారు, రాజుగారి ఫ్యామిలీ బాగుందా, పిల్లలు బాగున్నారు, ఫైట్ మాస్టర్ రాజు గారు, ఇవన్నీ అడిగాడు. ఆయన నడయాడిన ప్రదేశం కూడా చీరాల్లో, నెల్లూరు, ఒంగోలు అన్నీ నడయాడగాడుగా, రాష్ట్రంలో అన్ని చోట్ల తిరిగాడు. సో ఈ కార్యానికి అప్పుడు ఆ పుట్టినరోజుకి నేను రాలేకపోయాను. స్వామినాయుడు గారికి నా మీద ఏదో కొంచెం అభిమానం, రావాలని నాకు అప్పుడేదో కుదరలా. ఇప్పుడు కూడా స్వామినాయుడు గారు ఎంతో ఇదిగా, లేదండి నేను వస్తున్నానండి అని వచ్చాను. ముఖ్యంగా స్వామినాయుడు గారికి, అభిమానులకి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఓయ్ థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక్కసారి నేను మెగా స్టార్ అంటాను, మీరు ఒకసారి హ్యాపీ బర్త్డే అంటారా? స్టార్ట్ చేద్దాం.
మెగాస్టార్ 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 జై చిరంజీవా. మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఇవాళ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం మనమందరం. అండ్ చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంతమంది అభిమానుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. డెఫినెట్గా అన్నయ్య సినిమా చూస్తున్నప్పుడు, అన్నయ్య సినిమా 100 days సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆయన పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. మరి ఆయన మనందరికీ అన్నయ్య, మనందరిలో ఉన్న అంటే యాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళల్లో ఉన్న యాక్టర్ని తట్టి లేపింది మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. ఒక బాట వేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. డాన్స్కే స్టెప్పులు నేర్పించింది మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. సో సినిమా తెరకి ఆ షైన్ని తెచ్చింది, ఆ స్టార్లా వెలిగింది మెగా స్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. ఇప్పుడు కొంచెం ఈజీ భయ్యా ఫేమస్ అవ్వాలంటే, కానీ ఆయన ఎన్నో క్రియేట్ చేసేశారు. ఆయన జీవితం ఒక అద్భుతమైన చరిత్ర అని చెప్పాలి, ఒక పాఠ్య పుస్తకం అని చెప్పాలి నటుడుగా మారాలనుకునే ప్రతి ఒక్కరికి. సో ఆయన వేసిన బాట మనందరికీ కొంచెం సులువైంది అని చెప్పాలన్నమాట. ఇవాళ మరి అలాంటి మన చిరంజీవి గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరొకసారి ఇక్కడున్న వారికి, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సంపంగి గ్రూప్ ప్రెజెంట్స్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇవాళ జరుపుకుంటున్నాం. సంపంగి గ్రూప్స్ వారికి, సురేష్ గారికి, రమేష్ గారికి వెల్కమ్. సో అలాగే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ ఎంఎంఎన్ వారికి, ఆలివ్ మిఠాయికి అండ్ వీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ద్వారా లైవ్లో మనం వీక్షిస్తున్నాము. ఇవాళ మన మీడియా పార్ట్నర్స్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 2 days ఈవెంట్ మ్యూజిక్ పార్ట్నర్స్ ఆదిత్య మ్యూజిక్. ఇందాక నేను చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. ఆ బిగ్గెస్ట్ హిట్లోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ పలకరించడం జరిగింది. 2 days ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు అందమైన నృత్యాన్ని చూసాము. ఇప్పుడు ఒక పెద్ద మనిషి స్టేజ్ మీదకి రాబోతుంది. ఈ అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది. ఎప్పుడంటే లాస్ట్ టైం మనం బర్త్డే సెలబ్రేషన్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ జరుపుకున్నామో చిరంజీవి గారి, ఆ బర్త్డే వేడుకల్లో వేదిక మీదకి వచ్చి అనర్గళంగా 155 చిత్రాల పేర్లు చెప్పింది. అసలు ఆ అమ్మాయి ఎన్ని బాదాంలు తింటే అంత మెమరీ ఉంటుందో తెలియదు కానీ, సో ఇప్పుడు ఇవాళ ఏదో మాట్లాడాలంటుంది స్టేజ్ మీదకి వచ్చి. తను అఫ్కోర్స్ సీరియల్స్లో చూస్తున్నాం, వెబ్ సిరీస్లో చూస్తున్నాం, మూవీస్లో చూస్తున్నాము, యాక్టర్గా కూడా మారిపోయింది దాని తర్వాత. సో ఆ పెద్ద మనిషిని పిలిచేద్దాం మన స్టేజ్ మీదకి. సోహనీనాథ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చూసారా ఎంత పెద్దగా ఉందో. సభాయ నమః. ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు, పాత్రికేయులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారములు. 1955 ఆగస్ట్ 22 అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఆంధ్రావనికి ప్రతిష్ఠ తెచ్చే అదృష్ట బిడ్డగా జన్మించి కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తూ ఒంటరిగా మొదలైన పోరాటంలో ఓపికని కోల్పోక, ఓటమిని దరిచేరనీయక, నటనపై మీకున్న మక్కువను వ్యసనంగా మార్చుకుని, మీకు తగిలిన గాయాలు సైతం మీ విజయాలు చూసి గర్వపడేలా, కాలం కోసం ఎదురు చూడకుండా కాలాన్నే మీకు అనుగుణంగా మార్చుకొని, ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదలకు ఎరువులుగా వేసి, అదృష్టాన్ని నమ్మకుండా మీరే ఒక అద్భుతమై తెలుగు చిత్రసీమకు అందలమై, ఇప్పటి తరానికి కూడా ఆదర్శంగా కర్తవ్య దీక్ష, అంకిత భావంతో ఉన్నత స్థానాలను చేరుకోవడమే కాక, ప్రజల అభిమానంతో సాధించిన మీ విజయం ఉన్నతితో రక్తదానం, నేత్రదానాలే కాక, విపత్తులలో, ఆపదలలో ప్రజలను ఆదుకుంటూ అందరి హృదయాలలో ఆత్మీయ స్థానాన్ని పొందిన భోలా శంకరుడు, రియల్ హీరో మా మెగా అన్నయ్య
అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి అలనాడు త్రేతాయుగంలో ధర్మకోవిదుడు చిరంజీవి శ్రీ విభూషణుడికి పట్టం కట్టిన శ్రీరాముల వారు మాకు కలయుగ చిరంజీవి అయిన మీకు పద్మ విభూషణుడిగా పట్టం కట్టడానికి శ్రీరామ్ లల్లా రూపంలో అయోధ్యకు వచ్చారు అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, సమయ పాలనతో మీరు సాధించిన ఘనత ఎప్పటికీ వాడని వసంతం, తరతరాలకి తరగని అభిమాన సంద్రం మీ ఒక్కరికే సొంతం. ఆ తరం ఈ తరం ఏ తరానికైనా విశ్వంబరుడైన మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం కాదు, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారన్న మీ అనుభవం మా భావితరాలకు ఒక సంజీవి. అందుకే 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 అయ్యారు మీరు చిరంజీవి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఒక్కసారి అందరూ గట్టిగా మన మెగా స్టార్ శ్రీ చిరంజీవి గారికి వినిపించేటట్టుగా జై చిరంజీవా, జై జై చిరంజీవా. థ్యాంక్ యూ సో మచ్ యువర్ శ్రీ సహోదరినాథ్. నమస్తే. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి అభిమానానికి, అలాగే స్వామినాయుడు అంకుల్కి నా హృదయపూర్వక వందనములు. థ్యాంక్ యూ సో మచ్. చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటే ఏంటో అనుకున్నాను. సోహాని వండర్ఫుల్. ఓ మై గాడ్, ఇంకొంచెం సేపు స్టేజ్ కాంకర్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాట్ ఆర్ టాలెంట్. ఎవరమ్మా నీకు ఇన్స్పిరేషను? ఎవరు నీ ఇన్స్పిరేషన్? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇంత ఎనర్జీ? చిరంజీవి గారిని చూస్తేనే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. అవునా? వచ్చేటప్పుడు ఎన్ని సినిమాలు చూసావు? వచ్చేటప్పుడు ఆయన ఎన్ని సినిమాలు చూసావు? ఇంటికి వెళ్ళి చూద్దాం. రేపు కదా బర్త్డే, ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ సోహాని ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ ఇక్కడ మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ మన మెగా అభిమానులందరితో కలిసి మీ అందరితో పాటు ఈ సెలబ్రేషన్స్ని ఇంకొక లెవెల్కి తీసుకువెళ్ళిపోవడానికి నేను మీ యాంకర్ వింధ్య ఇక్కడికి వచ్చేసాను. సో బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అయితే వాళ్ళ లైనప్ అయి ఉంది. ఐఎమ్ ష్యూర్ ఈ ఈవెంట్ని మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అది వెరీ గుడ్. మా మెగా అభిమానులంటే ఈ ఎనర్జీ ఆ రేంజ్లో ఉండాలా. అండ్ మరి డైలాగులు చెప్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, చాలా చూస్తున్నాను అప్పటి నుంచి. మరి అదే ఎనర్జీని అయితే రెట్టింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టార్ మెగా స్టార్, అది హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఇక్కడి నుంచే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేస్తున్నటువంటి సంపంగి వారికి థ్యాంక్ యూ సో మచ్. సంపంగి ప్రెజెంట్స్ మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ఆలివ్ మిఠాయి షాప్ అండ్ బొందాడా గ్రూప్. ఇవాళ ఈ కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సర్స్ MMN అండ్ RK స్కెచ్వుడ్. మరి ఇవాళ కార్యక్రమానికి మీడియా partner Suman TV and event partner J Media Factory, innovation and infrastructure at one place. And Alani music partner Aditya Music. Already last 36 years ga vellu market lo unnaru. India lo unnatuvanti vividha bhashallo vallu music manandariki kuda andinచడం జరిగింది. Different albums lo kuda vinunnam. And mostly megastar gari పాటలు ఎన్నో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం విన్నాం. ఇంద్ర, స్టాలిన్, శంకర్ దాదా MBBS, ఠాగూర్, జగదేక వీరుడు, చూడాలనుంది, కొందవీటి దొంగ, బావగారు బాగున్నారా, ఇలా చాలా సినిమాలు కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. అండ్ చిరంజీవి గారికి ఎస్పెషలీ ఆదిత్య మ్యూజిక్ తరపున హ్యాపీ బర్త్డే. ఆ వేడిలోంచి ఈ చల్లటి వాతావరణంలోకి వచ్చాం. ఒక చిన్నది కామెడీగా మనకు వచ్చినవి 11 ఎంత అంటే 22. మరి ఈ రకంగా చిరంజీవి గారి బర్త్డే వచ్చింది.
మాకు 11 వచ్చిన ఇంకో 11 కలుపుకుంటే అన్నయ్య గారి బర్త్డే, వారు ఆయురారోగ్యాలతో అద్భుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. ఒకటే, ఒకప్పుడు అనుకునేవాళ్ళం మనం ఎక్కడో స్వర్గం నరకం ఉంటుంది, అక్కడ ఉండదు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది దేవుడి స్క్రిప్టు. కొనిదెల చిరంజీవి గారు, కొనిదెల శివశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు ఆ పేరు పలుకుతుంటేనే మనం ఆ పేరు పలకటానికి అర్హత ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం, మా పక్కనే మొగల్తూరు మహారాజు, వెండితెర రారాజు అన్నయ్య చిరంజీవి గారు. ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా మేము ఎన్నికల ప్రచారంలో ఒకటే, కొనిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే ఓ అని గోల. ఎందుకంటే అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్వామినాయుడు గారు మేమందరం శ్రీకాకుళం మొత్తం ప్రచారం చేసాం. అన్నయ్య ఏంటంటే చాలాసార్లు నేను కలిసేది చాలా తక్కువ, వారు ఆత్మాభిమానం గలవారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా వారి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానరా నేను, ఎవడేమనుకున్నా కూడా వాడి దారిని వాడే పోతాడని అనమాట. అన్నయ్య రాజకీయాలు వద్దు, మనకి సినిమాలే కావాలనుకుని వచ్చేశారు. సో ఇది ఒక పండగ. ఆగస్టు నెలలో 6వ తారీఖు నా బర్త్డే, 7వ తారీఖు మా వైఫ్ బర్త్డే, 8వ తారీఖు మా పాప బర్త్డే, స్వర్గీయ శ్రీహరి మా మిత్రుడు 15వ తారీఖు. వీటి అన్నిటితో పాటు 22 అంకె, ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక దసరా. చిరంజీవి ప్రపంచ చరిత్ర ఉన్నంత వరకు సినిమా రంగమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు చిరంజీవి ఎప్పుడు చిరంజీవి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన్ని అసలు అలా చూస్తుంటే అసలు ఆ గ్లామర్ ఏంటంటే బాబు, అసలు ఆ గ్లామర్ ఏంటి? ఎందుకంటే మేము చాలా మొన్న కూడా బ్లడ్ బ్యాంకు ఆగస్టు 15వ తారీఖున వారు జెండా ఎగరేయటానికి వచ్చినప్పుడు వారిని 2 మాట్లాడిగాం. అనే ఏంటిది, ఇంద్రుడు అమృతం తాగి అలా ఉండిపోయారంటే మీరు కూడా అలాగే ఉండిపోయారు అంతే. నెంబర్ కాదు మనకి ఎనర్జీ. ఏ హీరో అయినా సరే అన్నయ్యలాగా పరిగెట్టినా ఫైట్ చేసినా కూడా మరి ఆయన ఎనర్జీ ముందు మిగతా వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చిరంజీవి గారు అందరూ చెప్తారు, చిరంజీవి గారితో మేము యాక్ట్ చేసాం, చిరంజీవి గారితో మేము ఉన్నాం, చిరంజీవి గారితో మేము కూర్చున్నాం అని మాట్లాడతారు. నేను ఎప్పుడు చెప్పుకోను అలా బయట. చిరంజీవి గారు అయ్యప్ప మాల వేసినప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అయిన ఏకైక ఆర్టిస్ట్ ఎవరంటే నేనే. చాలా సందర్భాల్లో స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, చిరంజీవి గారు వెళ్తే వారితో పాటు నేను వెళ్ళి దూరం నుంచి అక్కడి నుంచి ఆయన ఎక్కుతుంటే ఆయన చూసి ఆనందపడేవాళ్ళం. ఒకటే ఖైదీ నెంబర్ 786 ఫంక్షన్ జరిగితే మా తాడేపల్లిగూడెంలో డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని ఒక్కసారి ఒక ఫోటో దిగాలయ్యా గురువుగారితో అని చెప్పి ఒక ఫోటో దిగి, అలాగే ఆ పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూసి ఈ ఫోటో ఆ ఫోటో పక్క పక్కన పెట్టి చూస్తే ఆయన అసలు మనం ఎవరెస్ట్ కాదు కదా, అంతకన్నా మహోన్నతమైన శిఖర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి చిరంజీవి గారి ఇంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాగబాబు గారు భీష్ముడైతే, మా కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆస్కార్ అవార్డు, ఒక నిమిషం, త్రిబుల్ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తే 2024లో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించి ఆ గదిలో ఆయన నేను ఒక్కలమే ఉన్నాం, 1 to 1 అవర్ మాట్లాడడం, అదే నాకు వచ్చిన ఆస్కార్ అవార్డు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
ద పవర్ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నయ్య చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారికి వచ్చి ఆయన పాదాభివందనం చేస్తుంటే నిజంగా కళ్ళు చెమర్చే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా అన్నదమ్ములు ఉన్నారంటే ఈరోజు భీష్ముడి పాత్ర పోషిస్తున్న నాగబాబు గారు కానీ, నాకు కోవిడ్ వచ్చినప్పుడు అప్పట్లో మరి చిప్పు మామూలుగా మరి మాట్లాడవచ్చో లేదో తెలియదు కదా, చిప్పు దొప్పినప్పుడు మనం ఎవరి మాట వినాం, ఆ చిప్పు పని చేయనప్పుడు ఎవరి మాట వినాం. అప్పట్లో మనం అటు వెళ్ళాం. ఆయన ఒకటే శవానికి ఒకటే నమస్కారం, ఆడ చచ్చిపోయినా ఒకటే నవ్వు అంటుంటాడు. రేపొద్దున్న ఏమంటారంటే ఇంతమంది మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు, చిరంజీవి గారి అభిమానులు, వీరందరూ నవ్వుతున్నారు, రాష్ట్రపతి పరిపాలన పెట్టేయండి అంటాడు ఆయన. ఆయన మాటలకి లెక్క ఉండదు. సో అన్నయ్య ఆయన చూస్తే నిజంగా శాంతం, ఉగ్ర నరసింహుడు కానీ శాంతంగా ఉంటాడు ఆయన. ఆయన కోపం వస్తే సప్త సముద్రాలు కూడా ఆయన ఆపలేవు. ఆ పరాక్రమం, ఆ శౌర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఒకటే ఆయన మాట్లాడిన మాట ఒకటే, పృథ్వీ గారు మీరు 2020 నుంచి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారు, జనాల్లో మీరు వెళ్తున్నారు, ఎవడైనా ఏదైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, అన్నయ్య మీరు ఇచ్చిన ఒక మాట, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం ప్రాణం పెట్టి ముందుకు వచ్చాను, నా ప్రాణాన్ని త్యాగం చేసి, దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారంటే త్యాగానికి మారు పేరని చెప్పి నేను వచ్చాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యమని చెప్పిన ఏకైక వ్యక్తి మెగా 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 మాటలు మంచు కొండల్లా ఉంటాయి. వారు ఆదరించిన విధానం, కోవిడ్ వచ్చినప్పుడు వారు పిలిచి వారు హక్కులు చేర్చుకున్న విధానం నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చిన రోజు. ఒకటే నా వైఫ్ కానీ మా పాప కానీ వెళ్ళి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అది మెగాస్టార్ అంటే. సో ఆ మెగాస్టార్ గారితో చాలా తక్కువే మేము చేసింది సినిమాలో. ఖైదీ నెంబర్ 150లో చేసాం. మా పవన్ కళ్యాణ్ గారితో అయితే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు ఈ సినిమాలన్నీ చేసాం. త్వరలోనే అన్నయ్య ఒక వరం ఇస్తామన్నారు, త్వరలోనే అది కూడా వస్తుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిన్న రాత్రి నుంచి నాకు ఒక 100కు పైసలకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అదేంటనేది రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నాకు వచ్చిన గిఫ్ట్ అది. సో చిరంజీవి గారి బర్త్డేకి మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటే నాకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ రేపు ఆయన బర్త్డే సందర్భంగా, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నేను తీసుకుంటాను అది. సో ఇంతటి మెగా ఫ్యామిలీ మధ్యలో మనం ఉండటం నిజంగా మా అదృష్టం, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చిరునవ్వుతో ఉండాలి. అలాగే నాకు ఒక కోరిక ఉంది, వారిని గవర్నర్గా చూడాలని. అది కూడా త్వరలో నెరవేరాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మడత పెట్టాడు కుర్చీ. ఆయన సెక్రటేరియట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను వెళ్తే అక్కడ ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఇది వారి గురించి పొగిడి నేను చెప్పట్లేదు. పృథ్వీరాజ్ గారు మీరు పద్దాకా కనపడొద్దండి సెక్రటేరియట్లో, ఎందుకంటే వారు ప్రజా జీవితానికి అంకితం అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే సినిమా గుర్తుకొస్తుంది. అలాగా ప్రజల గుండెల్లో నిలబడిపోయిన ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఆ కుటుంబాన్ని చూస్తేనే మన కష్టాలన్నీ మర్చిపోతామండి. ఒకటే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆ పేరు చెప్పకూడదు, చిరంజీవి గారు ఏమి ఇచ్చారు నీకు అన్నాడు ఆయన. నాకు ఏమి ఇచ్చాడో నీకు తెలుస్తుందిరా రేపు ఎల్లుండో, చిరంజీవి గారు నాకు ఏమి ఇచ్చారో రేపు ఎల్లుండో మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా
స్వామినాయుడు గారు మొన్న నన్ను రాజమండ్రి పంపించారు. అద్భుతంగా అక్కడ మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలన్నీ బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు, బాబీ అని. సో అలాగే ఇక్కడికి రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో నేను మాట్లాడటం నిజంగా నా అదృష్టం. చాలా మాటలు ఇంకా చాలా మాట్లాడాలి, కానీ నాకైతే ఆయన గుండెల్లోనే ఉన్నాడు. ఆయన ఒక లఫూట్ అన్నాడు, ఒక మాట లాస్ట్ అంటే ఒక మాట ఏమన్నాడంటే, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎందుకే కాలుకు దండం పెట్టావన్నాడు. ఆయన చూస్తే నాకు వారాహి అమ్మవారు కనపడ్డాడు ఆయన ముఖంలో, అందుకే నేను కాలుకు దండం పెట్టా. పదవి కోసం కాదు, ఇదన్నీ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి ఇతరత్ర పెద్దలందరికీ నమస్కరిస్తూ జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే అన్నయ్య. నా సహోదర సమానులైన మేఘాభిమానులకి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం నరులందరూ వానరుల వారసులే. ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి సహాయం చేసిన వానరులమే ఈ మెగాభిమానులం. ఆ శ్రీరామచంద్రుడే మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న ఆంజనేయ స్వామి ఎవరో స్వామినాయుడు గారు. ఆనాటి ఆంజనేయ స్వామి, ఈనాటి స్వామినాయుడు గారు. మనమందరం కూడా ఆనాటి వానరులమే, ఈనాటి మెగా అభిమానులు అయ్యాము. చాలా సంతోషం మీతో షేర్ చేసుకోవడానికి. ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది అన్నయ్య మెగాస్టార్ పెట్టిన భిక్ష. చిన్న పాత్ర ఇవ్వండి అన్నయ్య అని చెప్పంటే నా బతుక్కి లోటు లేకుండా అక్షయ పాత్ర ఇచ్చారు. నేను ఆయన జీవితకాలం రుణపడి ఉంటాను. చాలా సంతోషంగా ఉంది మీతో ఈ 4 మాటలు చెప్పడానికి. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అన్నయ్య, మీరు లేనిదే ఈ నటుడు లేడు. విత్తనం నాటారో, జీవితాన్ని మార్చారో. మీరు ఎల్లకాలం ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మమ్మల్ని గత 40 ఏళ్ళుగా ఎలా అలరిస్తున్నారో అలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డాక్టర్ నందకిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి అభిమానులందరికీ ఈరోజు నేను ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా యూనిట్లు బ్లడ్ సేకరించి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడగలిగారంటే ఆయన చిరంజీవి గారు చూపించిన మార్గం, ఆయన స్ఫూర్తి ప్రధానం. అంతేకాకుండా కోవిడ్ సందర్భంగా మీ అందరికీ తెలుసు, డూ ఇట్ డైనమైట్స్ ఆఫ్ ఐటీ అని ఐటీ వింగ్ ద్వారా కంప్లీట్ లాక్డౌన్ ఉన్న టైంలో మొత్తం డాక్టర్స్ అందరినీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ప్రతిరోజు ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేసి వేలాది మందికి వైద్య సలహాలతో పాటు సదుపాయాలు కూడా కల్పించినటువంటి చిరంజీవి గారి అభిమానులకు మరొక్కసారి ఈ సందర్భంగా నేను తలొంచి నమస్కారం తెలియజేస్తున్నానండి. ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఎక్కడైనా నేత్రదానం కానీ, ప్రాణదానానికి కానీ మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఈ సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలనే ఆలోచన ఒక్క పదంలో చెప్పాలంటే ప్రేమే లక్ష్యం, ప్రేమే లక్ష్యం, ప్రేమే లక్ష్యం. అన్నయ్య, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జై చిరంజీవ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అండ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ వీరశంకర్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. నేను ఏం మాట్లాడడానికి రాలేదండి, ఒకే ఒక డైలాగ్ చెప్తాను వినండి. ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం, ఓ ఆత్మస్థైర్యం, తెలుగువాడు గర్వించే మానవత్వం, తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం. ఎవరెంత భయపెట్టినా మభ్యపెట్టినా వెన్ను చూపని ధీరత్వం, ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం, నిజాయితీ, నమ్మకం, బాధ్యత, ఓ భరోసా. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ.
మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారాలు, శుభ సాయంత్రం. అక్కడి నుంచి వచ్చి ఉండే నేను కూడా సినీ ఫీల్డ్కి రావటం అనేది ఒకప్పుడు చిరంజీవి గారిని చూడగలం అనుకునే స్థాయి నుంచి అన్యా ప్రొడక్షన్స్లో గుడుంబా శంకర్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతుంటాను. చిరంజీవి గారు ఫ్యాన్స్కి గౌరవాన్ని నిలబెట్టినట్టు ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్కి ఆ గౌరవాన్ని తీసుకురాలేదు. ఎందుకంటే మన ఇళ్లలో తెలుసు, సినిమా పిస్తో తిరుగుతున్నాడు, ఆ హీరో ఫ్యాన్ అని తిరుగుతున్నాడని ఇంట్లో పేరెంట్స్ వీడు పాడైపోతాను అనుకునే దాంట్లో ఆయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మన మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా రక్త సంబంధికులను చేసి ఈ సమాజానికి ఫ్యాన్స్ వాళ్ళ రక్తాన్ని దానంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారనే ఒక గౌరవాన్ని ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా అలాంటి గౌరవాన్ని ఫ్యాన్స్ తీసుకెళ్తారు. అలాంటి గౌరవాన్ని తీసుకొచ్చిన చిరంజీవి అన్నయ్యకి హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే కళాకారులు అనేవాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారనే దానికి ఉదాహరణ చిరంజీవి గారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద కొడుకుగా ఎంతమందికి ఐడియాలు అంటే ఒక కొడుకు అంటే ఇలా ఉండాలని మిగతా సమాజానికి కూడా ఆయన యొక్క ఆప్యాయతని కుటుంబ సభ్యులందరికీ అందించి ఆయన ఒక ఐడియల్గా నిలిచారు ఒక పెద్ద కొడుకుగా. అలాగే ఎంతోమందికి ఒక కుటుంబంలో ఒకళ్ళు పైకి వచ్చారంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషపడే స్థాయికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు అందరికీ. సో అలాగే అందరూ కూడా కరోనా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్లు ఇస్తూ ఉంటే తోటి కార్మికులు పనులు లేకపోతే ఏమైపోతారు, వాళ్ళు ఎలా పోతారు ఇప్పుడు షూటింగ్ లేకపోతే అనే ఆలోచన చేసి ఆయన CCC పెట్టి అందరికీ కూడా గ్రాసరీస్ అందించి మొత్తం ఇండియాలోనే ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయన తోవలోనే ఎంతోమంది నడిచారు తర్వాత. అలాగా ప్రతి దాంట్లో కూడా తను ఎప్పుడూ కూడా నేను నెంబర్ 1ని, నేను ఉన్నాను మీకు ఫ్యాన్స్ మీరు రెచ్చిపోండి అని ఎవరిని కూడా ఎప్పుడు రెచ్చగొట్టల. ఎంతో బాధ్యతతో కూడా ఫ్యాన్స్ కూడా ఎక్కడా కూడా వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళకూడదు, వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలని ఎప్పుడు కూడా ఈ మీడియాలో ఎంతవరకు మెచ్యూరిటీతో మాట్లాడాలో ఎక్కడా కూడా బ్యాలెన్స్తో మాట్లాడటం, బ్యాలెన్స్ తప్పడం ఎప్పుడు ఆయన తెలియదు. సో ఎంతోమందికి ఆదర్శం కాదు, మామూలుగా ఒక సాష్టాంగ నమస్కారం తమ్ముడు చేశాయంటే ఈ స్టేట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. అది గుండెల్లో ఉంటే కానీ అలా సాష్టాంగ నమస్కారం చేయలేరు. అంటే ఆ తమ్ముడికి ఎంత అభిమానాన్ని ఆత్మీయతని పంచారో మనం ఆ ఒక్క గెచ్చర్తో తెలిసింది. ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియా లెవెల్లో అది వైరల్ అయింది. కుటుంబం యొక్క బంధాలని మళ్ళీ మెగా ఫ్యామిలీ చాటి చెప్పినట్టు అయింది. సో ఇలాగ మనకి ప్రతి క్షణంలోనూ మన గౌరవాన్ని వాళ్ళు నిలబడుతూ ఉన్నారు, మన మెగా ఫ్యాన్స్ యొక్క గౌరవాన్ని. అలాంటి అన్నయ్య నిండు నూరేళ్ళు ఇలాగే ఇంతే ఎనర్జెటిక్గా మరిన్ని సినిమాలు చేసి ఇలాగ రంజింప చేస్తూ సమాజహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో టెలివిజన్లో కామెడీ షోస్ అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్. మరి ఆ జబర్దస్త్ టీం నుంచి చాలామంది ఇవాళ ఇక్కడ ఫ్రంట్ రోలో కూర్చుని ఉన్నారు కాబట్టి ఎంటైర్ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి జబర్దస్త్ టీం ఎక్కడున్నా కానీ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది స్కిట్స్, కామెడీ ఇవన్నీ. బట్ ఇవాళ మాత్రం మన కోసం స్పెషల్గా నూకరాజు సాంగ్ పాడబోతున్నాడంట. సో జబర్దస్త్ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. The entire team of Zabardast. మరి వీళ్ళు స్కిట్స్ చేస్తే హిలేరియస్గా ఉంటుందని మనందరికీ తెలుసు. బట్ ఇవాళ పాట పాడితే ఎలా ఉండబోతుంది? మరి మన మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంకో లెవెల్కి తీసుకువెళ్ళడానికి మన జబర్దస్త్ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ us here. హలో హాయ్ కుర్రోళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి నా వయసు సరిపోదు, ఆయన చేసిన సినిమాలంతా వయసు కూడా నాకు ఉండదు. సో ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాష గురించి మాట్లాడతారు,
నూకరాజ్ గారు ఒక్క నిమిషం అండి, సారీ. రచ్చ రవి గారిని అండ్ అలానే ఆర్పి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. మీరు వచ్చి ఆ మాత్రం రచ్చ చేయకపోతే ఎలా? కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. ఆల్రైట్, నూకరాజు టు కంటిన్యూ. థ్యాంక్ యూ అండి. ఒక్క 2 మాటలు మాట్లాడి తర్వాత నేను అనుకున్న పాట పాడతాను. తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాషలో మాట్లాడతారు, తమిళనాడులో ప్రజలు తమిళ భాషలో మాట్లాడతారు. కానీ అన్ని భాషల ప్రజలు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకప్పుడైతే నేను ఆడపెళ్లివారి తాలూకా, నేను మగపెళ్లివారి తాలూకా, నేను సర్పంచ్ గారి తాలూకా అని వినపడేది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పదం బాగా వినిపిస్తుంది. ఒకరోజు నేను మీకులాగే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటే పక్కన నా ఫ్రెండు, ఒరే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటున్నావు, మరి నిన్ను కన్నా నీ బాబు ఏమీ అనలేదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే పిచ్చోడా, నన్ను కన్నా నా బాబు నోట్లోంచి వచ్చే మాట కూడా ఏంటో తెలుసా? బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిరంజీవి గారి గురించి ఒక రెండు లైన్లు పాడబడాలనుకుంటున్నాను. అడుగో కొనిదల కొదమ సింహం తన అడుగే పడితే పిడుగు శబ్దం, అడుగో కొనిదల కొదమ సింహం అడుగే పడితే పిడుగు శబ్దం, అనాదిలా వచ్చి పునాదిలే వేసి స్వయం కృషితో ఎదిగి శిఖరం అయ్యాడుర స్వామి, తరతరాలకు యుగ యుగాలకు తరగని చరితే అయ్యాడు, వెండి తెరకు మకుటం లేని మహారాజుగా ఎదిగాడు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్, అందరి వాడి మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, ప్రతి తమ్ముడి కన్ని మెగాస్టార్, అడుగో కొనిదల కొదమ సింహం మాస్టారుగా వచ్చి పాఠాలు నేర్పాడు, ఆచార్య తానయ్యి ఆదర్శమయ్యాడు, పదాలు లేని చరితే నీది, చరిత్రలో చెరగని పేజేది, రక్తదానమే ప్రాణదానమని ప్రపంచానికే చాటినవాడా, నేత్రదానమే ముందు చూపుతో ఎరిగినవాడా, అంజని పుత్రుడా, జై చిరంజీవా, జై జై చిరంజీవా, అడుగో కొనిదల కొదమ సింహం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా. అలాగే నా తర్వాత మా పెద్దలు రచనవర్ణ మాట్లాడతా. నేను స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్గా కాదు, జబర్దస్త్గా కాదు, నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా. నేను మాట్లాడితే 2 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన నా తమ్ముళ్ళ తరఫున మాట్లాడతా. నేను మాట్లాడితే తూగు పాకు వైజాగ్ వరంగల్ కరీంనగర్ అన్ని డిస్టిక్లకి వచ్చిన చిరంజీవి అభిమానిగా మాట్లాడతా. జై చిరంజీవా, జై చిరంజీవా, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. కర్ణాటక నుంచి వచ్చిన నా అన్నవరం నుంచి మాట్లాడతా. హ్యాపీ బర్త్డే టు. గుజరాత్ నుంచి వచ్చిన నా అన్నయ్య తమ్ముల తరఫున మాట్లాడతా. హ్యాపీ బర్త్డే టు. ఇక్కడికి వచ్చిన ఆడపడుచుల తరఫున మాట్లాడతా. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు, అన్నయ్య హ్యాపీ బర్త్డే టు. అరే సేవ అంటే చిరంజీవి, సహాయం అంటే చిరంజీవి, అభిమానం అంటే చిరంజీవి, అన్నయ్య అంటే చిరంజీవి. మెగాస్టార్ ఒక ఇంటి పేరు, మెగాస్టార్ ఒక తరం పేరు, మెగాస్టార్ ఒక ప్రపంచం పేరు, మెగాస్టార్ ఒక నా ఆశీస్సులు. అన్నయ్య థ్యాంక్ యూ. నేను మాట్లాడితే ఒక్కరి తరఫున మాట్లాడా, అక్కడ కూర్చున్న వాళ్ళందరి తరఫున మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళందరూ లేనిది అన్నయ్య ఎప్పుడు చెప్పే ఒక మాట, మీరందరు లేనిది నేను లేనట్టు అన్నయ్య. మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచిలే విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటౌట్, మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా, మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి, మెగాస్టార్ చిరంజీవి అనే ప్రతి అణువు
మీరు ఎక్కడున్నారా అని అడిగిళ్ళు. చిరంజీవి అనే లోపట ఉన్నది నేనే కదా, నాలాగా మీరే కదా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై టవర్ స్టార్. టవర్ స్టార్ అంటే ఎవరో కాదు, మా నాగబాబు అన్న. ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది. చాలా చాలా థ్యాంక్స్. దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షమనగా ఎండనగా ప్రతి సెకండ్ ప్రతి ప్రాణబొట్టు మీ అందరు కూడా రక్త బొట్టుగా సేవ కార్యక్రమంలో ఇస్తున్న ప్రతి అభిమానికి చిరంజీవి అనే తరఫున, చిరంజీవి కుటుంబం తరఫున, సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్నా సలాం. లవ్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ. గీత లవ్ యూ రా. నాకు అర్థమైంది నువ్వు మైక్ అడుగుతావని, కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తా. అరే ఆర్పి, నీకోసం వెయిట్ చేస్తున్నారా. ఆర్పి గారి కోసం వీడిప్పుడు ఏం మాట్లాడు, వీడు న్యూస్లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే. వీడిప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడడానికైనా చూడాలి. ఆర్పి లవ్ యూరా. ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికీ సపోర్ట్, మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. తమ్ముడు అన్నయ్య తరఫున అందరి తరఫున మాట్లాడు. నాకు ఇందాక ఏమైంది, ఇందాక మంచి మాట చెప్తేనా అలా ఒక నిమిషం. ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండా కారులో, RRR గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండా. కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక. కొంచెం ఇటు ఐటికి సిటీ ఇటు తిరగగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక కారులో కదా, ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా. మళ్ళీ ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక. సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తూ ఉన్నా. కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు. కట్ చేస్తే చిరంజీవి గారు కటౌట్ కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటపోయినా ఇప్పటికీ కనబడట్లేదు అవి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురు ఈదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏ మాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటుంది. రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు. విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది. అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. థ్యాంక్ యూ. నువ్వు వచ్చి అభిమానంలో కూడా చేపను మర్చిపోలేవాడు.
అంతేనా? ఓకే, చిరంజీవి గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య, అంతే చాలు నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై చిరంజీవా, జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్. అండ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మనకు జన్మనిస్తేనే తల్లిదండ్రులు అవుతారు, కానీ ఎటువంటి రక్త సంబంధం లేకుండా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అన్నయ్య అయిన ఒకే వ్యక్తి మన మెగాస్టార్. ఆయన ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి, మనలాంటి వాళ్ళందరికీ ఇంకా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం, మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన డైరెక్టర్ బాబీ సార్కి, వీరశంకర్ సార్కి, మా పృథ్వీ సార్కి, పొన్నమలమ్మ సార్కి అండ్ మా సాగర్ అన్నకి అందరికీ కూడా నమస్కారం, లిరిష గారికి. ఈరోజు మా స్వామినాయుడు సార్ ఇక్కడ మమ్మల్ని మా జబర్దస్త్ గ్రూప్ని పిలిపించి ప్రతి సంవత్సరం అన్నయ్యకు ఇలాగే విషయం తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలో మెగా సార్ అన్నయ్యకి విష్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. అలాగే పవర్ స్టార్ గారికి జిందాబాద్, అలాగే రామ్ చరణ్ గారికి కూడా జిందాబాద్. అండ్ మేము ఈరోజు మా జబర్దస్త్ టీం ఇక్కడ ఉన్నామంటే కేవలం మా నాగబాబు సార్ వల్లనే. నాగబాబు సార్ వల్ల మా పేర్లు తీసుకున్నందుకు మేమందరం ఈరోజు ఒక్కొక్క పేరుతో బయటకు వచ్చాము. థ్యాంక్ యూ నాగబాబు సార్, థ్యాంక్ యూ మెగా ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యూ, ఆల్వేస్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తేజ, అగో తేజ అంటున్నారు, టేస్టీగా ఉంటుందేమో స్పీచ్ కూడా ఇప్పుడు. హాయ్ అండి, బాగున్నారా? ఏమండి రీసెంట్గా చిరంజీవి గారితో వేస్తా తమ్ముడు, వేస్తా. రీసెంట్గా చిరంజీవి గారిని ఒక 3 months బ్యాక్ ఒక ఈవెంట్లో కలిశాను. ఆ యొక్క అనుభవాన్ని మీతో చెప్పుకుంటా, జస్ట్ 30 seconds. సావిత్రి గారి బుక్ లాంచ్ జరుగుతున్నప్పుడు నేను మా అమ్మగారు ఆ ఈవెంట్కి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయింది, చిరంజీవి గారిని తీసుకెళ్ళిపోతున్నారు బౌన్సర్స్. చాలామంది జనాలు సార్ కోసం వచ్చారు. ఆ టైంలో వెళ్తుంటే నేను వెనక నుంచి సార్ బాగున్నారా అన్నాను. ఒకసారి చూసి ఆ జనంలో ఆగి ఆ తేజ ఏంటి బాగున్నావా అని సార్ పలకరించారు నన్ను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకు ఇక్కడ వచ్చామంటే సార్ మా అమ్మగారు వచ్చారు మీతో ఒక ఫోటో కావాలంటే ఆ జనాలందరూ నాపేసి ఒక్క నిమిషం ఆగండి అమ్మగారు ఎక్కడున్నారని చెప్పి పిలిచి మా అమ్మగారు అక్కడ ఫోటో ఇచ్చి మా అమ్మగారితో మాట్లాడి సరే వెళ్తున్నాను తేజ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. హీఈస్ రియల్లీ మెగాస్టార్ అండి, సీరియస్లీ. అంతమంది జనంలో నన్ను గుర్తుపట్టి ఆగి మాట్లాడారు. మా అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు. అది మాకు చాలా అంటే చాలా పెద్ద మెమరీ. మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు సార్ గారిని. నాకు మా అమ్మకి ఒక గొప్ప మెమరీని మాకు ఇచ్చినందుకు మెగాస్టార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ మెగాస్టార్. థ్యాంక్ యూ అండి. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. వారు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మీకు ఇంతకుముందే ఒక డాక్టర్ మాట్లాడుతూ 50 లక్షల యూనిట్ల బ్లడ్ని చిరంజీవి చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇచ్చారనేది వరల్డ్ రికార్డ్ అన్న విషయం మరీ మీకు చెప్తున్నాను. బ్లడ్ దొరకని పరిస్థితి 30 ఏళ్ల క్రితం ఉండేది ఈ దేశంలో. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క నినాదంతో మొత్తం చిరంజీవి యువత ముందుకొచ్చి అపనమ్మకాలు, బ్లడ్ డొనేషన్ పట్ల ఉన్న అపనమ్మకాలు కానీ మూఢనమ్మకాలు కానీ అన్నింటినీ పారదోరి వారు ఈ దేశానికి రక్తం దొరికేటట్లా చేశారు. అదేవిధంగా నేత్రదానం కూడా ముందుకు తీసుకొచ్చారు. ఈ దేశంలో 25 లక్షల మంది గుడ్డివారు ఉన్నారు, చిన్నపిల్లలు. వారి కోసం నేత్రదానం అనే నినాదం ముందుకు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అదేవిధంగా మున్ముందు ఇంతకుముందు కూడా మాట్లాడారు అవయవదానం గురించి. అవయవదానం అనే విషయాన్ని చాలా ముందుకు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే అవయవదానం అనేది చాలా అవసరం. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది చనిపోతున్నారు. ఇంతకుముందున జబ్బులు ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటివి, ఇప్పుడు వచ్చేటివి క్రానిక్ డిసీజ్ వల్ల వస్తున్నాయి. కానీ హార్ట్ ఫెయిల్యూర్ అయితేనేమి, లివర్ ఫెయిల్యూర్ అయితేనేమి, లంగ్స్ ఫెయిల్యూర్ అయితేనేమి, కిడ్నీ ఫెయిల్యూర్ అయితేనేమి, అదేవిధంగా డయాబెటీస్ వల్ల వచ్చే బాధలు కూడా ఇంతకుముందు ఒక డాక్టర్ చెప్పారు. మన దేశం 140 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో 30% మంది డయాబెటీస్ బాధన పడతారు. వారిలో 10% మంది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. వాళ్ళ కిడ్నీలు దొరకాలంటే అవయవదానం ఒకటే మార్గం. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని మనం ప్రోత్సహించి వారి ద్వారా అవయవదానం చేపిస్తే కానీ ఇవన్నీ జరగవు. దానికి ముందుకొచ్చేది, దాన్ని ముందుకు తీసుకెళ్లేది చిరంజీవి గారు మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యనే ఒక డాక్టర్ కలకత్తాలో హీనాతిహీనంగా చంపబడింది, రేప్ చేయబడి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రధాన కారణం వచ్చి డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తుంది. యువత డ్రగ్స్ని చాలా ఎక్కువ ఆస్వాదిస్తుంది. డ్రగ్స్ వ్యతిరేకంగా చిరంజీవి యువత పోరాడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్యారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు వందనం. ముందుగా డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిరంజీవి యువత 2 తరాలని ప్రభావితం చేసి ఆయన 3వ తరానికి కూడా పునాదులు వేస్తున్న చిరంజీవి గారిని చూస్తే అభినందనీయం. నా పేరు డాక్టర్ ఇరింకి సూర్యారావు. నేను సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వ్యాపారం అది భీమవరం. ఈయన నాకు ఏ రకంగా తటస్థపడ్డారంటే, కోవిడ్ సమయంలో భీమవరంలో ఆక్సిజన్ లేక మలమలాడుతున్న ప్రజలను చూసి ఎవరైతే న్యాయం చేస్తారని చూస్తే, అది ఆ రోజున చిరంజీవి గారు అనౌన్స్ చేసిన పత్రికాముఖంగా అవన్నీ విని వెంటనే స్పందించి, మరి ఎవరైతే చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో, భీమవరం నుంచి ఉండవల్లి రమేష్ నాయుడు గారు మిత్రబంధంతో స్వామినాయుడు గారితో మాట్లాడటం జరిగింది. వెంటనే ఆయన స్పందించి ఆ రోజుని నాకు ఆ ట్రస్ట్కి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలనిపించింది. ఎందుకంటే ఎక్కడో సీ ఫుడ్ సంబంధించిన వ్యాపారంలో ఉండి ఈ రకంగా ఆయన మనసును హత్తుకోవడానికి వయసుతో పరిమితం లేదు. ఎంతోమంది యువత, ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది పిల్లలు కూడా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఎందుకని చెప్తున్నానంటే, ఒక మంచి ఆలోచన కలగాలంటే ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గర ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని చాలా ముఖ్యం. మరి ఈయన సోదరుడైనటువంటి ఆడ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అవటంలో 2018లో ఆయన భీమవరం వచ్చినప్పుడు ఆయన స్ఫూర్తి చూసి ఓ సంవత్సరం కాలం పాటు నా వ్యాపారాలు పక్కన పెట్టి ఆయనకి సేవలు అందించాను. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజల్లోకి వచ్చి న్యాయం చేస్తారన్నప్పుడు ఏదో ఒక ప్రజల నుంచి ఎవరొకరు సపోర్ట్ చేయాలని ఆయనకి చేయడం జరిగింది. ఆయన దగ్గర నా 60 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణంలో 1 సంవత్సరంలో చాలా నేర్చుకున్నాను. ఆయన నిబద్ధత కానీ, ఆయన ధైర్యం కానీ చాలాసార్లు నేను కూడా అనుకునేవాడిని, ఎందుకు ఈయన ఇంత కష్టపడుతున్నారు, అసలు చాలా ప్రాణం తెగించి ఎలక్షన్లో కూడా శిలాయిలు పెట్టుకుని హెలికాప్టర్లు తిరుగుతున్నారు అని అనుకునేవాడిని. కానీ ఇవాళ చాలా చూడముచ్చటగా ఉంది. ఎందుకంటే ఆ సచివాలయం మరి ఆంధ్రప్రదేశ్లోని ఆ గవర్నెన్సు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మాలాంటి జన సైనికులకి. ముఖ్యంగా యువత ఈవేళ మనందరూ ఆలోచించాల్సింది భవిష్యత్ తరాలకి ఏమి ఇవ్వాలనే ఆలోచనతో ఉండాలి. మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి చిరంజీవి గారు నన్ను గుర్తించి, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ కానీ, అలాగే స్వామినాయుడు గారు కానీ, వారందరూ టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. వరదరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరూ చిరంజీవి గారి అభిమానులకు మరియు ఇక్కడ వచ్చిన అందరు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాది కర్ణాటక అండి, ఇక్కడ ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. కానీ నేను ఇప్పుడు తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే దానికి ఇన్స్పిరేషన్, నేను చిన్నప్పుడు ఒక 5 or 6 years ఏజ్ అప్పుడు జ్వాలా సినిమా చూశానండి, చిరంజీవి గారి ఫస్ట్ టైం. అప్పుడు చూసినప్పుడు అనుకున్నాను నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని ఫిక్స్ అయిపోయి అప్పుడే చిన్న అప్పుడు. మళ్ళీ గూండా, తర్వాత ఖైదీ, ఇలాంటి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ సినిమాలు తెలుగు నేర్చేసుకున్నా. తర్వాత రాయడం, చదవడం మొత్తం నేర్చుకున్నాను. నాకు ఒక రచయితగా ఒక పేరు, అంటే ఈరోజు కొంచెం పేరుందంటే దానికి కారణం తరలి రాధ తనే వసంతం అనే ఒక సాంగ్ రుద్రవీణ సినిమాలో అనేది. ఆ పాట విన్నాక నేను కూడా రాయాలనిపించింది. సీతారామ శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యునిగా మారి అక్కడి నుంచి రాయడం మొదలుపెట్టానండి. నేను ఫస్ట్ రాసిన సినిమా కన్నడ సినిమాకి ఒక సినిమాకి రాశాను, కానీ అది రిలీజ్ అవ్వలేదు. 2009లో 10 years అండి స్ట్రగల్. మళ్ళీ ఆ 10 yearsలో అన్నగారికి గుర్తొస్తున్నారు ఎప్పుడు నాకు చిరంజీవి అన్న గారు. ఎంత కష్టం వచ్చినా కూడా పట్టు వదలకుండా మళ్ళీ ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేశాను. రంగస్థలం సినిమా కన్నడకు డబ్ అయిందండి. ఫస్ట్ టైం ఎంత చక్కగా ఉన్న సాంగ్ ఒకటి రాసుకెళ్ళాను. సాంగ్ బాగుందని మొత్తం సినిమాలో అన్ని సాంగ్స్ రాయడానికి ఛాన్స్ దొరికింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. వెరీ నెక్స్ట్ సినిమాని నాకు సైరా నరసింహారెడ్డి రాశాను. సైరాలో పాటలు కర్ణాటక మొత్తం అంతా మారిమోగిపోయేటట్టుగా పెద్ద హిట్ అయింది.
ఆ హిట్ అయిన సాంగ్స్ మళ్ళీ ఆ సినిమా ద్వారా నాకు చరణ్ సార్ త్రిబుల్-ఆర్కు రెఫర్ చేశారు. త్రిబుల్-ఆర్ సినిమా కన్నడలో మాటలు పాటలన్నీ రాశానండి. నేను రాసిన ఆ డైలాగ్స్ ఫస్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి, అంతవరకు నేను లిరిక్స్ మాత్రం రాస్తున్నాను. తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటిదాకా 4 ఇయర్స్లో ఒక 140 సినిమాల దాకా డబ్బింగ్ సినిమాలు రాస్తాను. అన్నిటికీ మొత్తం స్ఫూర్తి మన చిరంజీవి గారిది, రామ్ చరణ్ గారికి నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే సినిమా మన పవర్ స్టార్ గారిది ఓజీ కావచ్చు, హరిహర వీరమల్ల కావచ్చు, 2 సినిమాలకు కూడా మాటలు పాటలు రాస్తున్నాను. మీ అందరి అభిమానం ఎప్పటిలాగా ఉండాలి. మొత్తం నా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న అందరు ఆర్టిస్టులకు కూడా నేను కన్నడ డబ్బింగ్లో సినిమాలకు అందరికీ సినిమాలకు వర్క్ చేశాను. అదొక నా అదృష్టం. అన్నగారిని ఒకసారి డైరెక్ట్గా కలవాలని చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు వస్తుంది. కానీ సైరాకు ఒకే చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పేస్తానండి అన్నగారి గురించి. ఆయన ఎలాంటి మనిషి అని ఒక డబ్బింగ్ రాసేటప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమాలో వెయిట్ చేస్తున్నాను కారు కోసం. కారు ఎక్కడో బయట వెళ్ళింది, నేను కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాను. సార్ వచ్చారు, సార్ చూస్తారు, ఎవరినో పిలిచారు డ్రైవర్ని. ఎందుకు ఆయన వెయిట్ చేస్తున్నారు రైటర్ అంటే, సార్ హోటల్కి వెళ్ళాలి, కార్ లేదు ఇంకా రాలేదంటే, ఆయన స్వయంగా ఆయన కార్కి ఇచ్చి నన్ను హోటల్కి డ్రాప్ చేయించారు. అంటే నేను యాక్చువల్లీ ఆ సీట్ మీద కూర్చోలేకపోయాను, అంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానండి. సో హీ ఈజ్ వెరీ గ్రేట్ అట్ హార్ట్. ఐ రియలీ లవ్ హిమ్. ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి చిరంజీవిగా ఉండి అందరినీ చిరంజీవులుగా చేస్తారని భావిస్తూ నేను ఆయనకు మరొకసారి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను. ఇస్ మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ ఆల్ జబర్దస్త్ ఆర్టిస్ట్ సార్. కర్ణాటకలో కూడా మీకు చాలా లక్షలాది కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. జై పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మెగా అభిమానులకి, జనసేన నాయకులకి, దర్శకులకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ముందుగా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలతో మొదలు పెడుతూ, చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ అర్హత ఉందని అనుకోవట్లేదు. ఆయన గురించి మాట్లాడడానికి అందరు చెప్పారు, ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అన్న అభిప్రాయం. చిరంజీవి గారి బర్త్డేని ఇలా ఉత్సవాల్లో జరుపుకోవడం అనేది నిజంగా మెగా అభిమానులు మరియు ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసిన స్వామినాయుడు గారికి నిజంగా అభినందనలు. అంటే ఒక ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తాం, ఐ బ్యాంక్ స్టార్ట్ చేస్తాం, ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం, అరుణాచలం గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. ఇవి తప్ప అంటే ఒక 1 మంత్ నుంచి నాకు ఇది మాత్రం వినబడుతుంది. అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం. నాకు అంటే చిరంజీవి గారి గురించి నేను ఏం చెప్పలేను, కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. 1997 నాకు తెలిసి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చి స్టార్ క్రికెట్ స్టార్ట్ చేశారు 1997 ఎల్బీ స్టేడియంలో. అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ క్యాప్టెన్స్గా ఉండి ఆ మ్యాచ్ స్టార్ట్ అయింది. మేము ఎక్కడో విజయవాడలో గౌతంలో ఆ మ్యాచ్ కోసం ఆ రోజు హాలిడే తీసుకొని మెస్లో టీవీ పెట్టుకొని చూస్తున్నాం. బై డిఫాల్ట్ అందరం చిరంజీవి ఫ్యాన్స్, అక్కడ కొంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్. అంటే ఇక్కడ ఏ ఫ్యాన్స్ గురించి నేను చేయడానికి చెప్పట్లేదు, ఇన్సిడెంట్ చెప్తున్నాను అంతే. మేము తెలంగాణ నుంచి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత టీవీ పెట్టుకొని కూర్చున్నాం. చిరంజీవి గారు బ్యాట్ పట్టుకున్నారు. మాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 6 వెళ్తుందా 4 వెళ్తుందా అని. ఆయన స్పోర్టివ్గా ఆడుతున్నారు కాబట్టి ఆ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయారు. ఆల్మోస్ట్ నా లైఫ్లో అలాంటి దుమ్మిని ఎప్పుడు చూడలేదు. 500 మంది కొట్టుకున్నారు. అంటే ఆయన అవుట్ అయినందుకు ఆయన ఓటమిని భరించలేక టీవీ బద్దలు కొట్టి ఆల్మోస్ట్ స్టాబింగ్స్ అయినాయి, ఇంక్లూడింగ్ మీ. ఆ తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు అభ్యస్ తిడతారు, ఏంటి ఈ గొడవ ఏంటి, మిమ్మల్ని పంపించి దేనికి, చదువుకోవడం కదా, ఈ సస్పెండ్ ఏంటి, ఈ ఫ్యాన్స్ గొడవలు ఏంటి అని. కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసిన తర్వాత అనిపించింది,
కామెడీకి కూడా చిరంజీవి గారు ఓడిపోవడం ఏంట్రా అని. దట్ ఈస్ చిరంజీవి. అంటే ఆయన ఓటమిని కామెడీకి కూడా తీసుకోరు. సో ఆ ఎక్స్పీరియన్స్ మనసులో అలా ఉండిపోయింది. నేను అప్పుడు యాక్టింగ్కి వస్తాను అనుకోలేదు. తర్వాత అనుకోకుండానే యాక్టింగ్ అంటే ఈ ఫీల్డ్కి వచ్చాను. నాకు తెలియదు అంజనమ్మ గారు దగ్గరికి వస్తాను, నాగబాబు గారు చేరదీస్తారు, చిరంజీవి గారి దగ్గరికి వస్తాను, కళ్యాణ్ గారి దగ్గరికి వస్తానని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇది డెస్టినీలా ఫీల్ అవుతాను. అండ్ ఎప్పటికీ మర్చిపోలేనిది ఒకటి అనిపించింది ఏంటంటే, ఇంత పెద్ద మహా విషయం కింద ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది మాత్రం చెప్పగలను. చాలా ధైర్యంగా ఉంది. ఇది ఎప్పటికీ మెగా కుటుంబానికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మెగా అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. ఎప్పుడు చిరంజీవి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దుర్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఇవాళ మన స్పాన్సర్ కూడా ఆలివ్ మిఠాయి నుంచి. మెగా అభిమానులందరికీ కూడా అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఈ వేదిక ద్వారా అన్నగారికి శుభాకాంక్షలు తెలిపే భాగ్యం కలపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అన్నయ్య, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తున్నాను. అలాగే ఒక మంచి తండ్రి ఎలా ఉండాలి అంటే అది చిరంజీవి గారు, మంచి కొడుకు ఎలా ఉండాలి అంటే అది చిరంజీవి గారు, ఒక మంచి భర్త ఎలా ఉండాలి అంటే అది చిరంజీవి గారు, ఒక మంచి అన్నయ్య ఎలా ఉండాలి అంటే అది చిరంజీవి గారు. అలా ఒక్క ఆయన కుటుంబానికే ఆయన బెస్ట్ ఫాదరు, బెస్ట్ సన్ను, బెస్ట్ ఇది కాదండి, తెలుగు ప్రపంచం మొత్తానికి, తెలుగు జాతి మొత్తానికి ఆయన ఒక ఆదర్శప్రాయుడు. ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తామని భావిస్తున్నాము. థ్యాంక్ యూ అన్నయ్య. విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇక్కడికి వచ్చిన బ్లడ్ బ్రదర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ అంటే, బట్ మన బ్లడ్ గ్రూప్ ఎం మెగా. అందరూ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఏబిసిడి నేర్చుకుంటారు, బట్ మనకి ఏబీ తెలియదు. ఫస్ట్ సితో స్టార్ట్ చేసాం. సి అంటే చిరంజీవి గారు. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మామూలుగా ఇండస్ట్రీ ఏదన్నా ప్రదేశానికి దిక్కులు 4 ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. బట్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఈస్ట్ మెగాస్టార్, వెస్ట్ మెగాస్టార్, సౌత్ మెగాస్టార్, నార్త్ మెగాస్టార్, బ్యాక్ అండ్ ఫోర్త్ మెగాస్టార్. అంటే ఎవరైనా ఇండస్ట్రీలోకి రాయవచ్చు, ఎవరైనా జెండా పాతేయచ్చు అనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం, అంటే ఇండస్ట్రీలో రావాలంటే డబ్బులు ఉండక్కర్లేదు, పెద్ద కుటుంబాల నుంచి రావక్కర్లేదు అని ఫస్ట్ టార్చ్ బేరర్గా నిలిచింది మాత్రం మెగాస్టార్ గారు. నేను ఏర్లూరులో ఉండేవాడిని. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి స్వామినాయుడు గారిని ఈ ఈవెంట్స్కి పాసులు అడిగేవాడిని. ఈ సందర్భంగా స్వామినాయుడు గారి గురించి చెప్పాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని. నేను చిరంజీవి గారి అభిమానిగా మారినప్పటి నుంచి చిరంజీవి గారి బర్త్డేని ఇంత ఘనంగా ఆయన భుజాల మీద వేసుకుని ఎప్పుడు అసలు ఒక రేంజ్లో చేసేది స్వామినాయుడు గారు. సార్, మీ ఎఫర్ట్స్ ఆర్ వెరీ అప్రిషియేటబుల్. ఎందుకంటే ఎవరి బర్త్డే అయినా ఒక గంట జరుగుద్ది, ఒక రోజు జరుగుద్ది, కానీ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మాత్రం అదొక వారోత్సవాల్లాగా ఒక వారమంతా, నెలంతా జరుగుద్ది. అది ఓన్లీ మన మెగాస్టార్ గారికే సొంతం, మన మెగా అభిమానులకే సొంతం. సో ఏ సినిమాకైనా తెగే టిక్కెట్ మాత్రం ఫస్ట్ మెగా ఫ్యాన్స్దే. మన సినిమాలే కాదు, ఏ సినిమాలైనా మనం అలాగే ఎంకరేజ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన మా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ పవర్ బాబీ గారికి, అలాగే నేషనల్ అవార్డు గ్రహీత జానీ మాస్టర్ గారికి, అలాగే విశ్వంబర మా దర్శకుడు వశిష్ఠ గారికి, నిర్మాత విక్రమ్ గారికి, అందరికీ శుభాకాంక్షలు. సో బాస్ బర్త్డే అంటే హిందువులకి దసరా, ముస్లింలకి రంజాన్, క్రైస్తవులకి క్రిస్మస్, బట్ మన మెగా ఫ్యాన్స్కి మాత్రం
మెగా పండుగ ఏంటంటే ఆగస్టు 22. సో ఇలాంటి పండుగ రోజు అందరితో కలిపి ఇక్కడ ఉండటం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి పండుగలు ఎప్పుడూ మనం జరుపుకోవాలి. బాస్ ఎప్పుడూ అలా ఉండాలి, మనం ఎప్పుడూ బాస్ ఎప్పుడూ అలా హైట్స్లో ఉండాలి, బాస్ దీవెల మీద ఉండాలి. థ్యాంక్ యూ మచ్. మీలాగే అందరిలో ఒకను ఎస్కేఎన్ DCM పవన్ కళ్యాణ్ గారి తాలూకా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి పండుగ రోజున మీ స్పీచ్ వినడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ విక్కీ గారికి అండ్ అలాగే డైరెక్టర్ వశిష్ఠ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సంపంగి గ్రూప్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని వేదమురాసంగా స్వాగతిస్తున్నాము. ఇప్పుడు సంపంగి గ్రూప్స్ అధినేత సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ సంపంగి, మాది వచ్చి సంపంగి గ్రూప్. సో వీఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా మేమే స్పాన్సర్ చేస్తాము. మెగాస్టార్ గారి బర్త్డే ఈవెంట్ టైటిల్ స్పాన్సర్ మేమే. సో చాలా థ్యాంక్స్ జే మీడియా నరేంద్ర అన్న, చాలా థ్యాంక్స్ అన్న, మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో చిరంజీవి గారి గురించి మాట్లాడేంత స్టేజు అర్హత వయసు నాకు లేదు. బట్ నేను చాలా సినిమాలు చూశాను, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాము మేము. సో ఇప్పటికి కూడా మాకు బాగా స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఏదైనా అంటే బాగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బిజినెస్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మేము శంకర్దాస్ MBBS సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తాము. సో కాబట్టి చిరంజీవి గారు స్టైల్ వేసుకోవాలి, చిరంజీవి గారి లాగా బట్టలు వేసుకోవాలి, చిరంజీవి లాగా క్రాఫ్ట్ తీయాలి, చిరంజీవి గారి లాగా స్వెట్స్ పెట్టుకోవాలనేది చాలామందికి ఉంటుంది. మాకు కూడా అలానే ఉంది. అలా సినిమాలు చూసి మేము పెరిగామండి. సో ఇలాంటి ఈవెంట్స్ మెగాస్టార్ గారికి సంబంధించిన బర్త్డే ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ మేము స్పాన్సర్ చేస్తాం తప్పకుండా. అలాంటి ఆపర్చునిటీ మాకు జే మీడియా నరేందర్ గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విశ్వంబర మూవీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. సో జై చిరంజీవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. నా పేరు నరేందర్ చెరుకుపల్లి. సో వీఆర్ ఫ్రమ్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చిరంజీవి అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. డే 1 నుంచి కూడా నేను పుట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి కూడా మా అమ్మగారు చిరంజీవి ఫ్యాన్ అనమాట. సో మా అమ్మగారికి కూడా 3 అన్నయ్యలు, అలానే చిరంజీవి గారు కూడా తన అన్నయ్యలా భావించి ఏదైనా సందర్భంలో ఒకవేళ ఏదైనా మూవీ ఫెయిల్ అయితే ఏదైనా టాక్ వచ్చిందంటే లేదు మా అన్నయ్య గారిని అనొద్దు అనేటువంటిది ప్రతి సందర్భంలో చిరంజీవి గారిని ఒక మాట కూడా అనిచ్చేది కాదు. సో అలాంటి గొప్ప చిరంజీవి గారి గురించి తన బర్త్డే సందర్భంగా ఇక్కడ నేను తనకి విష్ చేయడం అనేది సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్స్ అనేటువంటిది, మీ ఫ్యాన్ బేస్ అనేటువంటిది ఈ తెలుగు ఇండస్ట్రీలోనే ఎవరికి లేనటువంటి ఫ్యాన్ బేసు మీ సొంతం. సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క యాక్టర్కి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరే ఇన్స్పిరేషన్. మాకు మా ఫ్యామిలీకి కూడా ఒక చిరంజీవి ఉన్నారు. సో ఇప్పుడే కొంచెం ఎమర్జెన్సీ పని ఉండి మా చిరంజీవి గారు బయటికి వెళ్ళారు. సో మీలాగా మీరైతే ఏ విధంగా అయితే మీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా మీ ఇండస్ట్రీకి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా చిరంజీవి గారు కూడా మమ్మల్ని అదే విధంగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. మన అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ బర్త్డేలు నాకు పెద్ద பங்கு இருக்குன்னா தமிழில் தெரியலையா? அதாவது நம்மளாம் ஒரு பெரிய புண்ணியம் பண்ணியிருக்கோம். పుణ్యం అదావది మన మెగాస్టార్ ఇప్పుడు ఉండేటప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కదా, అది పెద్ద అదృష్టం. మన అదృష్టం లాటరీ టికెట్లు వేరే డబ్బు ఏమొస్తుంది కదా, అది లేదు. మన మెగాస్టార్ ఇప్పుడు ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్నాం కదా, అదివే పెద్ద భాగ్యం. నేను 1500 ఫిలిమ్స్ రికార్డ్ చేసాం. కానీ నాకే ఒక రికార్డు ఉంది, అది మన చిరంజీవి గారే.
అందుకే మెడ్రాస్ నుంచి నేను ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్లో నేను కలందుకుంటాను. ఘరానా మొగుడు అందరూ చూశారు కదా. ఆ ఫైట్లో ఒక్కరోజు నాకు థర్డ్ డే ఆ సెకండ్ డే నాకు భోజనం లేట్ అయిపోయింది. అప్పుడు చిరంజీవి గారు వచ్చి ఏంటి పొన్నమ్మల గారు భోంచేశారా అన్న. లేదు సార్ వచ్చింది సార్ షూటింగ్ అలాగా ఉంటూ భోంచేసిన తర్వాత షూటింగ్ జరగాలి అంటే వద్దు అన్నాడు. అంత పెద్ద మనసు ఎవరికి వస్తుంది? మన అప్పుడు ఫైటర్, నార్మల్ ఫైటర్. కానీ మెగాస్టార్కు ఒక పెద్ద మనసు ఏమిటంటే అప్పుడే నేను చూసాను. ఫైటర్స్ షూటింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు మనకు 350 రూపీస్ పర్ డే. బట్ మన చిరంజీవి గారు అందరూ ఫైటర్స్కు పర్ హెడ్ 1000 రూపీస్ ఫ్రీగా ఇస్తాడు. అప్పుడు 1000 రూపీస్ అంటే నేను చెప్పేసింది ఇప్పుడు 86, 85 అప్పుడు. తర్వాత ఘరానా మొగుడు చేసినప్పుడు నేను చెప్పాను, సార్ ఇది పెద్ద ఫైట్ వస్తుంది సార్. అదే ఎవరికో అది ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికో అది అలాగా రాదా వస్తుందా అంటే ఎవరికి తెలియదు. అనే తర్వాత నేను అన్న ఈ ఫిలింలో 100 డేస్ ఈ పిక్చర్ లేక 100 డేస్ పోలేకపోతే ఈ ఫీల్డ్ నుంచి నేను పోతానన్నయ్య. అంత గ్యారంటీగా చేసి ఆ పిక్చర్ ఘరానా మొగుడు ఫైట్ చేసాం. అది కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక సాంగ్ వస్తుంది. అంటే మన మెగాస్టార్ అంత డ్యాన్స్ ఎవరు ఇంతవరకే చేయలేదు. బంగారు కోడి పెట్ట వచ్చానంటే ఏ పాప ఏ పాప ఏ పాప అన్న సాంగ్ సూపర్ సాంగ్. నా ఫైట్ ఫినిష్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వస్తుంది. అంత కష్టపడి చేసి ఇప్పుడు మెగాస్టార్ ஆகி மக்கள் அனைவருக்கும் எல்லாருக்கும் இன்றைக்கி நிறைய ஹெல்ப் பண்ணுறாரு. இப்போ எனக்கு கூட என்னாச்சுன்னா కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది. అప్పుడు ఒకే ఒక ఫోన్, అన్నా నాకు శరీరం బాగలేదన్న ఒకే ఒక్క వర్డ్, ఏం పనప్పుడు ఏమైంది? కిడ్నీ ఫెయిలియర్ అయిపోయిందన్న. నీకా అన్నాడు. అవునా? అది ముందుకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పిస్తాను. ఇది ముందుకు గుడికి వెళ్ళాను. ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను. ఆంజనేయ స్వామి కోయిలకి అప్పుడు అయ్యర్ తెలుసు కదా, పూజారి, అది వారు వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అన్నాడు. ఆ ఒకే ఒక వర్డ్ ఇప్పుడు నాకు పూర్తి అయింది. ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటుంటే అది మన చిరంజీవి గారు ఇచ్చినదే. అందుకే నేను ఇప్పుడు వాకింగ్ కూడా సరిగా రాలేదు. ఇప్పుడు 1500 ఫైట్స్ చేసాం. కానీ కూడా ఈ రేపు మన అన్నగారికి బర్త్డే అని మీ రసికர்கள் అంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూడాలని వచ్చి అందరూ ఆశీర్వాదం మన అన్నకు ఇవ్వాలి. அதுவே మన మెగా ఇష్టం. మన మెగాస్టార్కి நம்ம கொடுக்குற ஒரு பெரிய రెస్పెక్ట్. అంటే బ్లడ్ కూడా చెప్పేశారు కదా డాక్టర్స్, ఈ లోకంలో ఎవరు చేసేది మనుషులంటే అది వేరు, ఇది కావాలి. ఇది మొత్తం మీ గురించి సార్కి இருக்கு, మన చిరంజీవి గారికి நீங்கள் கொடுத்தது அதே ஃபேன்ஸ் ஹெல்த்து எல்லாமே கொடுத்துருக்காரு. மோர் தென் 100 இயர்ஸ் அவர் வாழணும். சிரஞ்சீவி சார், மெகாஸ்டாரு, உங்களுடைய ஃபேன்ஸு என்றென்றும் நல்லா இருக்க அவருக்கு பிறந்த நாளை என் மூலமாகவும் உங்கள் மூலமாகவும் நான் தெரிவிச்சுட்டு ரொம்ப சந்தோஷப்படுறேன். மெனி ஹாப்பி ரிட்டர்ன்ஸ் ஆஃப் த டே.
హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అది ఒకే వాడు, నేను చెప్పాను కదా హాస్పిటల్కి పోవాలంటే శరీరం బాగలేదా, ఏం పొడాపలం నువ్వు అలాగే చెప్తున్నావు అన్న సత్య అన్న, ఈ తొందరగా అపోలో హాస్పిటల్ వెళ్ళు, సైలెంట్గాను, ఏం పొడాపలం లేదన్నా నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను కదా వెళ్ళు అన్నాడు. ఇమీడియట్గా ఫుల్ ఇప్పటి వరకు మెడిసిన్ అన్నీ టోటల్ మోర్ దాన్ 60 lakhs నాకు కలిగించారు. అంత పెద్ద మనసు ఎవరికో రాదు. అదే మెగాస్టారే నీవుడి వాడను ఎంతో మోర్ దాన్ 100 years. జై శ్రీరామ్, నల్లా இருக்கணும். థ్యాంక్ యూ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి సార్, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎప్పుడు ఇలాంటి బర్త్డేస్ మీరు జరుపుకుంటూ, మీ బర్త్డే మా బర్త్డే లాగా ఎప్పుడు మేము జరుపుకుంటూ ఉండాలని, ఈ హ్యాపీనెస్ ఎప్పుడు అందరి కళ్ళల్లో అందరి లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఎక్కడో నెల్లూరులో నర్తకి థియేటర్, అర్చన థియేటర్లో మూవీస్, నేను ఒక మెకానిక్ పని చేసేవాడిని, పక్కనే ఒక లేత్ పని అని చెప్పి మెకానిక్ పని చేసేవాడిని. సౌండ్స్ వినిపిస్తూ ఉండేది. సో సినిమా స్టార్ట్ అయ్యి కరెక్ట్గా సాంగ్ రాగానే అక్కడి నుంచి ఛాయ్ తెస్తానని చెప్పి మా మేస్త్రికి చెప్పి అక్కడి నుంచి జంప్ అయ్యి కరెక్ట్ ఆ టైంకి వెళ్ళి అక్కడ వాచ్మెన్ ఉంటే పాట చూసుకొని వచ్చేస్తానని చెప్పి టప్పని లోపలికి వెళ్ళి నేల టికెట్లో చూసేవాడిని, బాగా బిగ్గా దగ్గరగా చూసేవాడిని అనమాట. అక్కడ బంగారు కొడబడి సాంగ్ అని, బోలో బోలో రాణి సాంగ్, ఇవన్నీ కూడా మేబీ నాకు తెలిసి ఎన్ని రోజులు ఆడింది సినిమా అన్ని రోజులు నేను వెళ్ళి చూసేవాడిని. సో చిన్నపిల్లనప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఏమంటారు బాగా అనిపించేది లోపల. అరే ఇలా కూడా మనం ఎప్పుడు డ్యాన్స్ చేయాలి, ఇలా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన స్ఫూర్తితో ఈరోజు అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి పెళ్ళిళ్ళలో అక్కడెక్కడ డ్యాన్స్ చేసుకుంటూ లైఫ్ స్టార్ట్ చేశాను. చేసినప్పుడు నాకు ఏదైతే డాన్స్ స్టైల్, ఇప్పుడు నన్ను ఇప్పుడు అందరూ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇది అని చెప్పి ఏదైతే అంటున్నారో అదంతా కూడా నేను ఇద్దరిని చూసి నేర్చుకున్నాను. ఒకటి ప్రభుదేవ్ సార్ని, రెండోది చిరంజీవి సార్ని. సో ప్రభు సార్ దగ్గర టైమింగ్ నాకు చాలా ఇష్టం, వాళ్ళు చాలా డిఫరెంట్ టైం చేస్తారు. సో తర్వాత స్టైల్ కానీ అంటే నాకు చిరంజీవి సార్ దగ్గర నేర్చుకుంది నేనేమంటే అంటే మాస్ చేయండి, క్లాస్ చేయండి, ఏమైనా చేయండి, ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక బార్డర్ అనమాట. ఆ బార్డర్ దాటకూడదు, అంటే ఒక లైన్ ఉంటుంది. సో అది లైన్ దాటకూడదు అంటే ఏంటంటే ఆయన చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఒక వర్గానికి కాకుండా ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది టికెట్లు తెగాలి, 10 మంది ఆ పిల్లలు అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఆయన డ్యాన్స్ చూడాలి, అంటే అంత అందంగా చేస్తారు. అదొకటి నేర్చుకొని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి, అంటే ఎక్కడైతే నేను చూసి నేర్చుకున్నానో ఆయన చేతుల మీదకి నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేసే అవకాశం వచ్చింది నాకు మన 150 దాంట్లో. సో మ్యాక్స్ నేను ట్రై చేసి నాకు చేతనంతవరకు నేను చేసి ఆయన్ని ఆ సాంగ్ చేయడం జరిగింది. థియేటర్లో మీరందరికి నచ్చింది, చాలా బాగా దానికి అప్రిషియేట్ వచ్చింది. తర్వాత ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నానో అక్కడి నుంచే నాకు ట్విట్టర్లో చిరంజీవి సార్ కంగ్రాట్స్ చేయటం, అంటే నేషనల్ అవార్డు రావటం అనేది, సో కంగ్రాట్స్ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది. దానికి మాటలు లేవు. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్. నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, అది ఒక రంగంలో కాదు, 24 క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు సార్. ఒక డాన్సర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు, సో అంటే హీరోగా చాలామంది మిమ్మల్ని చూసి వచ్చారు, చాలామంది ఉన్నారు సార్. సో ఇలానే మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడే కాదు సార్ ఎప్పటికీ ఉంటారు. ఇది ఎప్పుడు అంటే ఈరోజు
ఈ సినిమా అయిపోయిందని కాకుండా మీ ఏదైతే మూవీస్ ఉంటాయో అవన్నీ కూడా డాన్సులు కానీ పర్ఫార్మెన్స్ కానీ నేను రౌడీ ఎల్లుడు అయితే చాలాసార్లు చూస్తాను సార్. బ్రహ్మానంద్ గారి మీది కాంబినేషన్ ఉండే ఒక సీన్ కానీ దాంట్లో ఒక 4-5 సీన్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నాకు ఎప్పుడు ఏదైనా నర్వస్ అనిపించిన మీ మీ ఎంటర్టైన్మెంట్ చూస్తాను. నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా షూట్కి వెళ్ళేటప్పుడు నాకు కొరియోగ్రఫీ అర్థం కానప్పుడు పాత సాంగ్స్ అన్నీ చూస్తాను. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఏదైనా ఫోర్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మీ ఫైట్ చూస్తాను. సో ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తాను సార్. సో అలాంటిది మిమ్మల్ని చూసి పెరిగి అలా అక్కడి నుంచి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూసుకున్నందుకు నేను ఎప్పుడు చాలా 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 రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. అండ్ ఒకటి మాత్రం చెప్తాను సార్, మీరు ఇండస్ట్రీకి చాలా ఇచ్చారు. చాలా మంది లైఫ్లో అంటే ఇప్పటికి ఏదో రక్త రూపంలో కానీ కళ్ళ రూపంలో కానీ ఎక్కడో ఒకటి ఉంటారు సార్ మీరు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ ఐ దానం కానీ సో ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఇంట్లో కానీ కంట్లో కానీ లేదంటే బ్లడ్లో కానీ మీరు ఉంటారు. ఇదంతా సూపర్ సార్. కానీ సార్ మీరు ఇండస్ట్రీకి కానీ ఈ ప్రజలకు కానీ లేదంటే ఈ సమాజానికి కానీ మీరు ఇచ్చింది బెస్ట్ ఏంటంటే అది రామ్ చరణ్ సార్. నేను చాలా ఇండస్ట్రీస్లో నేను వర్క్ చేశాను, అందరూ సూపరు. కానీ చరణ్ అన్న లాంటి మంచి వ్యక్తి, మంచి మనిషి నేను ఎప్పుడూ చూడలేదు సార్. చాలా 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 మంచి వ్యక్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు రీసెంట్గా కూడా మా డాన్సర్స్కి 500 మందికి 600 మంది కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. స్వామినాయుడు గారు నిజంగా మీరు గ్రేట్ సార్. సో ఎక్కడున్నా కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేదంటే అభిమానులు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ మీరు స్పందిస్తారు. నేను ఎవరికైనా ఇబ్బంది కలిగింది, యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి అపోలోకి కానీ ఇంకో ఎక్కడికి పంపిస్తుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం వేస్ట్ తెలుసుకోలేదు, వెనకాల ఉన్నారు. కళ్యాణ్ అన్న గురించి ఏంటి, నరాల్లో ఉన్నాడు ఆయన. నా హెయిర్ నుంచి నా కింద ప్రతి ఒక్కటి షూ వరకు కళ్యాణ్ అన్న తర్వాతే ఎవరైనా. ఐ లవ్ యూ కళ్యాణ్ అన్న, ఐ లవ్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మెగాస్టార్ గారి అభిమానులకి, పవర్ స్టార్ గారి అభిమానులు, మెగా పవర్ స్టార్ గారి అభిమానులు అందరికీ పేరు పేరున. చిరంజీవి గారి బర్త్డే అంటే మనందరికీ తెలిసిందే. అంటే ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా ఒక పండగ వాతావరణం. ఆగస్టు 22 ఒక సామాన్యుడు ఎవడైనా సరే జీవితంలో ఎదగచ్చు, నిలబడచ్చు, పోరాడచ్చు, గెలవచ్చు అని దారి చూపించిన చిరంజీవి గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. చిరంజీవి ఇప్పుడు ఇందాక కూర్చున్న దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు వస్తున్న ప్రోమోస్, వస్తున్న సాంగ్స్ అన్నీ చూస్తుంటే చిరంజీవి గారికి కొన్ని 100 కోట్ల మంది అభిమానులు ఉంటారు. బట్ ఆ అందరి అభిమానుల్లో నుంచి అందరికంటే గొప్ప అభిమాని ఎవరో తెలుసా? ఈ సంవత్సరం ప్రూవ్ అయింది, నా మనసుకి తెలుస్తుంది. అది ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక అన్న అమరావతిలో చిన్న అవమానం గురైతే అదే అమరావతిలో డిప్యూటీ సీఎంగా నిలబడి గెలిచి అన్న కాళ్ళ దగ్గర శిరస్సు ఉంచి నమస్కారం చేసిన పవన్ కళ్యాణ్ గారి కంటే అభిమాని మెగాస్టార్ గారి కుటుంబంలో ఇంకెవరు ఉండరు. ఆయన కుటుంబం ఎంత ప్రేమించినా సరే అన్నను ఒక మాట అన్నా, అన్నని ఏలెత్తి చూపించినా తిరిగి రిజల్ట్ ఎలా ఉంటుందో కళ్యాణ్ గారి రూపంలో ఒక అభిమాని తిరిగి నెరవేర్చారు. థ్యాంక్ యూ పవన్ స్టార్ కళ్యాణ్ గారు. అంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుల గురించి వినుంటాం, బట్ నిజ జీవితంలో చూస్తున్నామంటే మీ ఇద్దరి ఆ ఒక్క మూమెంట్ గెలిచి ఇంటికి వచ్చి మీరు అన్నయ్య కాళ్ళకి దండం పెట్టినప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు మాట్లాడే భాష గురించి పట్టున్నోళ్లే కాదు, ఎక్కడో నరేంద్ర మోడీ గారితో సహా ఎమోషన్గా గురి చేసింది ఆ మూమెంట్. సో ఒక లక్ష్మణుడు ఇలా ఉంటాడా అనిపించింది. దీనన్నిటికి కారణం చిరంజీవి గారు డ్యాన్స్లు బాగా వేస్తారు, ఫైట్స్ బాగా చేస్తారు. వీటన్నిటికి మించి కుటుంబాన్ని బలంగా ఉంచుతారు. ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కుటుంబాన్ని వదలరు, ఆయన అభిమానుల్ని వదలరు.
నాకు ఇవాళకి గుర్తు వాల్తేరు వీరయ్య పూజ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన ఆయన అనే మీతో సినిమా అనేది నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప మూమెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనస్సాక్షిగా మనసా వాచా కర్మన బాగా కష్టపడి సినిమాని మీ సినిమాల్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేయాలని చేస్తానని నేను ప్రామిస్ చేస్తాను అన్నప్పుడు ఆయన అన్న మాట, నువ్వు ఎంతోమంది అభిమానులు నన్ను చూసి వచ్చినోడు బాబీ, నీ నిజాయితీ నీ క్రమశిక్షణతోనే ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ వచ్చి తీరిద్ది, డిసిప్లిన్గా ఉండు, నీ చెయ్యి ఎప్పటికీ వదలనా అన్నారు, ఇప్పటికీ అలానే పట్టుకొని ఉన్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అభిమానులందరి తరపు నుంచి చెప్తున్నాను, ఒక పవర్ స్టార్ గారిని, ఒక రామ్ చరణ్ గారిని మీ కుటుంబం నుంచి ఎంతోమందిని ఇస్తూ నిలబెడుతూ మా అభిమానులకి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నన్ను పిలిచిన స్వామినాయుడు గారికి, ఇందాక ఎస్కే అని అంటున్నట్టు స్వామినాయుడు గారు చిరంజీవి గారు ఎంత ఫేమస్సో మా ఊర్లో గుంటూరులో స్వామినాయుడు గారు కూడా అంతే ఫేమస్. ఎప్పటికైనా స్వామినాయుడు గారిని కలవాలి, చిరంజీవి గారితో ఫోటో వస్తుందో లేదో తెలీదు, ఆయనతో దిగితే సరిపోద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా వాల్తేరు వీరయ్య అప్పుడు రిలీజ్ అప్పుడు మీరు ఎన్ని విధాలుగా మాకు హెల్ప్ చేశారో నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు చూస్తుంటే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఏడిద బాబీ స్టేజ్ మీదే ఉన్నారు రాజమండ్రి నుంచి, తను తన ఫ్రెండ్స్ మనోజ్, శివాచెర్రి, ఎతి, ఇలా చాలామంది, ఒకళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తే ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలా సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ పిలిచిన అందరికీ థ్యాంక్స్ అండి.